ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः తథా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈ రోజు మనం శ్రీమద్ భాగవతంలో 4వ స్కందం 9వ అధ్యాయంలో చివరి భాగం చూడబోతున్నాము. 4వ స్కందంలో మనందరికీ కూడా మోటివేట్ చేసేటువంటి ఇష్టమైనటువంటి కథ ధ్రువుడి యొక్క ఏ విధంగా ధ్రువుడు తన పరిపూర్ణత పొందారు అనేటువంటిది ఈ యొక్క అధ్యాయంలో మనకి ఇవ్వబడింది. అయితే కొంచెం మనం కనుక ఇంతకు ముందు జరిగినటువంటి విషయాన్ని కనుక రీక్యాప్ చేసుకున్నట్లయితే, ధ్రువుడు చాలా చిన్న బాలుడు, 5 సంవత్సరాల బాలుడు. 5 సంవత్సరాల బాల్యంలోనే ధ్రువుడికి తన సోదరుడు పట్ల అంటే ఉత్తముడి పట్ల, తన పినతల్లి పట్ల ఒక ద్వేషభావం, ఈర్ష్యాభావం అనేటువంటిది మొదలైంది. ఇది చూస్తే భౌతికంగా మంచి ప్రవర్తన కాదు, మంచి భావము కూడా కాదు. తన తండ్రి అయినటువంటి ఉత్తానపాదుడి ఒళ్ళో కూర్చొని ఉన్నటువంటి ఉత్తముణ్ణి చూసి ధ్రువుడు నేను కూడా కూర్చోవాలి అని అనుకున్నాడు. నేను కూడా కూర్చోవాలి అని అనుకోవడంలో కూడా తప్పులేదు. కానీ ఎప్పుడైతే తన పినతల్లి నిరోధించిందో అయినా సరే తను కూర్చోవాలి అని అనుకోవడం, తన పినతల్లి తనకి చెప్పాల్సిన మాటలన్నీ చెప్పడం అనేటువంటిది జరిగింది. చాలా ఈర్ష్య స్వభావాన్ని తన పినతల్లి అయినటువంటి సురుచి ప్రవర్తించడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ సంఘటనలో ధ్రువుడు చాలా మనసు గాయపడింది. సో ధ్రువుడు ఏమనుకున్నాడు, నేను నా తండ్రి రాజ్యానికి రాజును కావాలి. ఏ సింహాసనంలో కూర్చున్నటువంటి తండ్రి ఒడిలో కూర్చోవడానికి నాకు అర్హత లేదు అని అన్నారో ఆ సింహాసనం నాకు కావాలి. అంతేకాదు, తన తండ్రి కాదు, తన ముత్తాత రాజ్యానికి మించినటువంటి రాజ్యానికి నేను రాజును కావాలి అని మొండి పట్టుతోటి తను చాలా చిన్న వయసు, చాలా చిన్న పిల్లవాడు, 5 సంవత్సరాల బాలుడు, తన తల్లి అయినటువంటి సునీతి దగ్గరికి ఏడ్చుకుంటూ వెళ్ళాడు. సో ఎప్పుడైతే సురుచి చాలా భక్తురాలు, ఉత్తమ భక్తురాలు, మిగిలినటువంటి వాళ్ళ స్థాయిలో లేదు. ఇక్కడ చూస్తే ధ్రువుడి పట్ల సురుచి అపరాధం చేసింది, ధ్రువుడి పట్ల ఉత్తముడు అపరాధం చేశాడు, ధ్రువుడి పట్ల ఉత్తానపాదుడు కూడా అపరాధం చేశాడు. ఈ యొక్క బాధ ఏదైతే ఉందో ధ్రువుడికి, దాన్ని తన తల్లితో చెప్పుకొని ఏడుస్తూ ఉన్నాడు. సో తన తల్లి చాలా భక్తురాలు కాబట్టి, ఉత్తమమైనటువంటి భక్తురాలు కాబట్టి
తన మనసులో ఉన్నటువంటి ఈ ద్వేషాన్ని, తన మనసులో ఉన్నటువంటి కోపాన్ని ప్రదర్శించవద్దు. ఈ కోపంతో నువ్వు ఏమీ అనర్థాలు చేయవద్దు అని చెప్పేసి తన తల్లి ఆ ధ్రువుడికి హితబోధ చేయడం అనేటువంటిది జరిగింది. అంతేకాదు ఈ ఈ కోపం వల్ల మనకొచ్చేటువంటి ప్రయోజనం ఏమీ లేదు అని చెప్పి, ఇంకొకటి ఏదైతే ఆవేశంలో, ఈర్ష్యతో, ద్వేషంతో ఉత్తానపాదుడి యొక్క రెండవ భార్య అయినటువంటి సురుచి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, అవి కూడా సమంజసమే అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఉత్తానపాదుడి యొక్క ప్రేమని పొందలేనటువంటి సునీతి ఏదైతే సురుచి మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయో అవన్నిటి కూడా సమంజసమే అనేటువంటిది చెప్పడం జరిగింది. అంటే ఏమని చెప్పింది సురుచి అంటే, నీ తండ్రి ఒడిలో కూర్చోవడానికి నీకు అర్హత లేదు. ఎందుకంటే నువ్వు నా పుత్రుడివి కాదు కాబట్టి. ఒకవేళ నీకు నీ తండ్రి ఒడిలో కూర్చోవాలి అని అనుకుంటే నువ్వు ఇప్పుడు ఈ శరీరాన్ని వదిలేసి తిరిగి నాకు పుత్రుడిగా జన్మించు. అప్పుడు నీకు అర్హత వస్తుంది. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? వెళ్ళి నారాయణ్ణి ప్రార్థించు. నారాయణ్ణి ప్రార్థిస్తే అది సాధ్యమవుతుంది. సో ఈ విషయాన్ని కూడా సమర్థించింది సునీతి. అవును, నారాయణ్ణి ప్రార్థిస్తే అది సాధ్యమవుతుంది. నారాయణ్ణి ప్రార్థిస్తే సాధ్యం కానిది ఏమీ లేదు. నీకేం కావాలి? ఏది కావాలన్నా కానీ దేవాది దేవుడైనటువంటి నారాయణుడు ఇస్తాడు. సో అది విన్నటువంటి ధ్రువుడు ఇల్లు వదిలేసి అరణ్యాలకి బయలుదేరాడు. అరణ్యాలకి బయలుదేరినటువంటి ధ్రువుడు 5 నెలల కాలంలో 5 సంవత్సరాల బాలుడు భగవంతుణ్ణే ప్రసన్నం చేసుకొని తిరిగి ఉత్తానపాదుడి రాజ్యంలోకి రావడం అనేటువంటిది జరిగింది. అంటే ఇది ఎలా సాధ్యమైంది అని అంటే, నారదుడి యొక్క సూచనలకి అనుగుణంగా ఏ విధంగా అయితే భక్తిలో సాధన చేయాలి అని చెప్పారో ఆ విధంగా అపరాధరహితంగా తను సాధన చేయటం అనేటువంటిది జరిగింది. ఇలా సాధన చేయటము అనేటువంటిది గొప్ప గొప్ప యోగులకు సైతం కూడా సాధ్యం కాదు. గొప్ప గొప్ప యోగులు కొన్ని జన్మల పాటు తపస్సులు చేసి కూడా సాధించలేనటువంటిది. గొప్ప గొప్ప జ్ఞానులు ఎన్నో వేల సంవత్సరాల పాటు తాత్విక జ్ఞానం మీద రీసెర్చ్లు చేసి కూడా సాధించలేకపోయినటువంటిది ఒక 5 సంవత్సరాల బాలుడు 5 నెలల్లోనే సాధ్యం చేశాడు. స్వయంగా భగవంతుని దర్శనం చేసుకున్నాడు. 5 సంవత్సరాల బాలుడు, తనకి ఏం మాట్లాడాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు. భగవంతుడు స్వయంగా ప్రత్యక్షం అయ్యాడు. ఎప్పుడైతే భగవంతుడు ప్రత్యక్షం అయిపోయాడో అప్పుడు భగవంతుడికి సాష్టాంగ నమస్కారం అయితే చేశాడు. కానీ భగవంతుడికి ఏవేవో ప్రార్థనలు చేయాలి అని అనుకున్నాడు. కానీ తన నోట్లో నుంచి ఒక్క మాట కూడా రావట్లేదు. ఎందుకంటే ఎలా చేయాలో ప్రార్థన తెలియదు ఆయనకి. 5 సంవత్సరాల అనుభవం లేదు. ఎప్పుడైనా సరే భగవంతుడు కనిపిస్తే ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేటువంటి దాని మీద ఇంతకుముందు శిక్షణ కూడా లేదు ఆయనకి. ఎలా మాట్లాడాలో తెలియదు. నోట్లో నుంచి మాటలు రావడం లేదు. ఎప్పుడైతే విష్ణువు ఈ రూపాన్ని చూశాడో ఆ రూపం ఎలా ఉంది? ఏదైతే రూపాన్ని తను ధ్యానం చేస్తూ భక్తిని గత 5 నెలలుగా చేస్తూ ఉన్నాడో అదే రూపాన్ని, అచ్చం అదే రూపాన్ని ధ్రువుడు దర్శించుకోవడం అనేటువంటిది జరిగింది. అందుకనే ధ్రువుడికి అర్థమైపోయింది. కనిపిస్తున్నది ఎవరు అంటే భగవంతుడు అనేటువంటి విషయం అర్థమైంది. ఎందుకంటే ఆయన రూపాన్నే ఆయన ధ్యానిస్తూ ఉన్నాడు కాబట్టి ఇంతకాలం. అదే రూపాన్ని నారదుడు ధ్యానించమని చెప్పాడు కాబట్టి. కాబట్టి తనకి కనిపిస్తున్నటువంటిది భగవానుడు అనేటువంటి విషయం అర్థం చేసుకున్నటువంటి ధ్రువుడు ఒక్కసారిగా భగవంతుడి పాదాల మీద పడిపోయాడు. ఇక భగవంతుడు తన శంకుతోటి ధ్రువుడి యొక్క నెత్తి మీద తాకటం అనేటువంటిది జరిగింది. శిరస్సు మీద తాకటం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే అది జరిగిందో 5 సంవత్సరాల బాలుడి అయినటువంటి ధ్రువుడు దివ్యమైనటువంటి జ్ఞానాన్ని పొందారు. తత్వజ్ఞానాన్ని పొందారు. అద్భుతమైనటువంటి ప్రార్థనలు చేశారు భగవంతుడి కోసం. సో ఒక 5 సంవత్సరాలు ఇంతకుముందు ఎవరూ చెప్పలేదు ఆయనకు ఆ ప్రార్థనలు. ఆ ప్రార్థనలు ఇంతకుముందు దాని యొక్క అర్థం ఏంటో కూడా తెలియదు. అలాంటిది ఆయనకు వచ్చినటువంటి జ్ఞానం చూడండి. అంటే భగవంతుడు కరుణిస్తే మనం ఏమి పీహెచ్డీలు కూడా చేయవసరం లేదు. మనమేమి కొంచెం కూడా చదువు రాకపోయినా, మన వయసు కూడా అనుభవం లేకపోయినా భగవంతుడి కోసం అద్భుతమైనటువంటి ప్రార్థనలు ధ్రువుడు చేసినట్లు చేయొచ్చు. కాబట్టి
భక్తికి జ్ఞానానికి సంబంధం లేదు. జ్ఞానం అనేటువంటిది ఒక క్వాలిఫికేషన్, అలంకరణ లాంటిది మాత్రమే. భక్తి లేకపోతే లేదు అని అంటే దానివల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనం కూడా ఏమీ ఉండదు. మహా వస్తే మిథ్యా గర్వం అనేటువంటిది వస్తుంది అంతే. ఓకే. భగవంతుని ప్రార్థించలేనటువంటి జ్ఞానం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. సో అలాంటి ఒక స్థితిలో ఉన్నటువంటి ధ్రువుడు చేసినటువంటి ప్రార్థనలు విన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు ప్రసన్నుడై తనకి కొన్ని వరాలను ఇచ్చారు. తను కోరుకున్నటువంటి వరం. యాక్చువల్గా అయితే ధ్రువుడు ప్రార్థన చేసి నాకు ఇది ఇవ్వు అది ఇవ్వు అని కూడా కోరుకోలేదు. కానీ భగవంతుడు ఆయనకి ప్రసన్నుడయ్యి ఆ, వరాలు ఇచ్చారు. ఒకటి కాదు, మామూలుగా అయితే ఒక వరం ఇస్తారు. కానీ ధ్రువుడు చేసినటువంటి సాధనకి ప్రత్యక్షంగా భగవంతుడు కనిపించడమే కాకుండా వరాలు కూడా ఇచ్చారు. ఆ వరాలు కూడా ఒకటి కాదు, అనేకంగా ఇచ్చారు. ఒకటి అందులో నువ్వు నీ తండ్రి రాజ్యానికి రాజు కావాలి అని అనుకుంటున్నావు. కాబట్టి 36,000 సంవత్సరాల పాటు నువ్వు నీ తండ్రి రాజ్యానికి రాజుగా ఈ సమస్త ప్రపంచాన్ని పాలిస్తావు. రెండు, నువ్వు నీ ముత్తాత రాజ్యం కంటే కూడా ఉత్తమమైనటువంటి రాజ్యం కావాలి అని కోరుకున్నావు. ఎవరు ఆయన ముత్తాత? తండ్రి ఉత్తానపాదుడు, తాత మనువు, బ్రహ్మకి తండ్రి తాత తండ్రి బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు. సో బ్రహ్మదేవుడి రాజ్యానికంటే కూడా ఉత్తమమైనటువంటి రాజ్యం కావాలి అని కోరుకున్నాం. ఈ భౌతిక విశ్వంలో బ్రహ్మదేవుడి రాజ్యం కంటే కూడా ఉత్తమమైనటువంటి రాజ్యం ఏది ఉండదు. ఎందుకంటే అదే ఉత్తమ లోకం, సత్యలోకం. కాబట్టి భౌతిక లోకానికి పరంగా ఉన్నటువంటి ఒక లోకం కావాలి. దాన్ని కేవలం విష్ణు భగవానుడు మాత్రమే ఇవ్వగలరు. అదే వైకుంఠ లోకం. ఈ యొక్క వైకుంఠ లోకానికి నేను ఇప్పుడు నీ పేరు ఇస్తున్నాను. ఆ పేరు ధ్రువలోకం అని పిలువబడుతుంది. ఎప్పుడైతే నువ్వు 36,000 సంవత్సరాల పాటు నువ్వు నీ యొక్క భౌతిక జీవనాన్ని పూర్తి చేసుకుంటావో అప్పుడు నువ్వు తిరిగి ఈ వైకుంఠ లోకానికి వస్తావు. ఆ వైకుంఠ లోకం ధ్రువలోకంగా పిలువబడుతుంది. ఈ ధ్రువలోకం కల్పాంతంలో వచ్చేటువంటి ప్రళయ సమయంలో కూడా ప్రళయానికి లోనవదు. అంటే శాశ్వత లోకం లాంటి లోకం. ఇదేమి శాశ్వత లోకం కాదు. ఇది కల్పాంతంలో మాత్రమే ప్రళయంలో నాశనం కాదు. యాక్చువల్గా ఈ లోకం ఎక్కడుంది అని అంటే ఈ లోకం చుట్టూ అన్ని గ్రహాలు, అన్ని నక్షత్రాలు తిరుగుతూ ఉంటాయి కేంద్రంగా. ఏ విధంగా అయితే గానుగ ఎద్దు గానుగ చుట్టూ ఎలా తిరుగుతూ ఉంటుందో ఆ విధంగా ఈ లోకం చుట్టూ ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయి. అంటే ఇది కేంద్ర గ్రహం. ఈ యొక్క లోకానికి కల్పాంతంలో వచ్చేటువంటి ప్రళయం యొక్క ప్రభావం కూడా ఉండదు. ఇక దీన్ని పుణ్యలోకాలు అని కూడా అంటారు, పుణ్యలోకము అని కూడా అంటారు. యాక్చువల్గా చాలా మంది గొప్పవాళ్ళు ఎన్నో ఎంతో గొప్పగా భక్తి యోగంలో ఉంటే అలా భక్తిలో కూడా పూర్తిగా పరిపూర్ణం చెందనటువంటి వ్యక్తులు, లేదు అంటే ముక్తికి అర్హత ఇంకా రాదు అని అనుకున్నటువంటి వ్యక్తులు, ఇలాంటి వ్యక్తులకి ఎలాంటి జీవితం ఇవ్వాలి? ఇలాంటి వ్యక్తులు పుణ్యలోకాలకు వెళ్తారు. మనకి భగవద్గీతలో కూడా ఒక శ్లోకంలో వస్తుంది, నువ్వు గనక భక్తుడిగా ఉన్నట్లయితే ఒకవేళ నువ్వు ముక్తి సాధించేటువంటి అర్హత లేకపోయినప్పటికీ నువ్వు కనీసం పుణ్యలోకాలైనా పొందుతావు. ఈ పుణ్యలోకాలంటే స్వర్గాలు కాదు, స్వర్గం కాదు, స్వర్గం కంటే కూడా ఉత్తమమైనటువంటి లోకం. ఓకే, ధ్రువలోకం. సో ఇలాంటి ధ్రువలోకాలకు వెళ్తారు. ధ్రువలోకంలో అందరూ భక్తులే ఉంటారు. ధ్రువుడు ఉంటాడు, ధ్రువుడితో పాటు చాలా మంది భక్తులు ఇలా పుణ్యాన్ని సాధించినటువంటి వ్యక్తులు ఉత్తమ లోకానికి అంటే కూడా అంటే భౌతిక విశ్వంలో ఉన్నటువంటి ఉత్తమ లోకాలను కూడా పొందడానికంటే ఉత్తమమైనటువంటి అర్హతను సాధించినప్పుడు వీళ్ళందరూ కూడా పుణ్యలోకాలకు వెళ్తారు, అంటే ధ్రువలోకానికి వెళ్తారు. అలాంటి ధ్రువలోకాన్ని నీకు నేను ఇస్తాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇది ఒక రకంగా చూస్తే ధ్రువుడికి మనందరికీ కూడా మంచిగా అనిపించేటువంటి వరం. ఓకే, ధ్రువుడికి ఇచ్చినటువంటి వరం. ఇంకా అంతేకాదండి, ఇంకొక వరాన్ని ఇచ్చారు, గొప్ప వరాన్ని. నువ్వు 36,000 సంవత్సరాల పాటు పాలిస్తావు. అంటే
యాక్చువల్గా అయితే అన్ని సంవత్సరాల పాటు ఒక వ్యక్తి జీవించి ఉంటే శారీరక మానసిక ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. వృద్ధాప్యం, వ్యాధులు అన్నీ వస్తాయి. కానీ ధ్రువుడికి భగవంతుడు ఇచ్చినటువంటి వరం ఏమిటంటే, నువ్వు ఎంతకాలం ఈ భౌతిక విశ్వంలో జీవించి ఉంటావో అంతకాలం నువ్వు యవ్వనుడుగా ఉంటావు. ఎంతకాలం ఈ భౌతిక విశ్వంలో ఉంటావో నీ ఇంద్రియాలన్నీ కూడా బలంగా ఉంటాయి. సంపూర్ణ ఇంద్రియ భోగాన్ని చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. చూడండి, మనం 100 సంవత్సరాల వయసులో కూడా 20 సంవత్సరాల యవ్వనుడుగా కనిపిస్తే ఎలా ఉంటుంది? 100 సంవత్సరాల వయసులో కూడా 20 సంవత్సరాల బాలుడు ఏ విధంగా అయితే ఇంద్రియ తృప్తిని చేయగలడో అంత సామర్థ్యాన్ని మనకు కనుక భగవంతుడు ఇవ్వగలిగితే ఎలా ఉంటుంది? అలా ఉంది ధ్రువుడి యొక్క వరం. సో కాబట్టి రోగాలతో రొష్టులతోటి ఆయన ఈ భౌతిక జీవనంలో లేడు. ఉన్నంత కాలం ఇంద్రియ పటుత్వంతో ఇంద్రియ భోగం చేస్తూ సమస్త ఐశ్వర్యాలని అనుభవిస్తూ తనకు తిరుగులేని విధంగా ఉండేలాంటి ఒక వరాన్ని ఇచ్చాడు. ఇలాంటి ఒక వరము శుద్ధ భక్తుల పాలిట శాపం. మామూలుగా భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులకైతే ఆహా ఓహో అనుకుంటారు. కానీ శుద్ధ భక్తులు ఈ వరాన్ని ఒక శాపంలా భావిస్తారు. ఇన్ని వేల సంవత్సరాల పాటు. ఇంకొకటి చూస్తే 36,000 సంవత్సరాల పాటు ఒక వ్యక్తి బ్రతికుంటాడా? సత్యయుగంలో ఒక్కొక్క వ్యక్తి యొక్క ఆయు పరిమాణం 1,00,000 సంవత్సరాలు ఉండేది. అందుకనే ధ్రువుడి యొక్క చరిత్ర ఏదైతే మనం చెప్పుకుంటున్నామో అది ఇప్పుడు జరిగింది కాదు, అది సత్యయుగంలో జరిగింది. సత్యయుగం కూడా ఒక కల్పంలో అనేకం వస్తాయి. కానీ ఏ సత్యయుగంలో జరిగింది? యాక్చువల్గా ఇది స్వయంభువ మన్వంతర కాలంలో జరిగింది కాబట్టి మొదటి మన్వంతరం, అంటే మొదటి కల్పంలో మొదటి మన్వంతరం. ఇప్పుడు మనం ఎన్నో కల్పంలో ఉన్నాం, ఎన్నో మన్వంతరంలో ఉన్నాం. 7వ మన్వంతరంలో ఉన్నాం, 27వ కల్పంలో ఉన్నాం, 27, 28వ కల్పంలో ఉన్నాం మనం. కానీ ఇది ఎప్పుడు జరిగింది? మొదటి మన్వంతరంలో మొదటి కల్పంలో జరిగింది. అంటే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం జరిగినటువంటి కథ. మనం అందరం అనుకుంటాం కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం మనుషులు లేరు, కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఈ ప్రకృతిలో జీవులు లేవు, చిన్న చిన్నంగా పరివర్తన చెందుతూ ఒక జీవుడు ఆవిర్భవించడం అది ఈ మధ్య జరిగింది, కోతుల నుంచి మనుషులు వచ్చారు, ఇలాంటివన్నీ మనం మాట్లాడుకుంటాం. కానీ చూడండి, ఇక్కడ ధ్రువుడి యొక్క కథ ఎప్పుడు జరిగింది అంటే కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితమే జరిగింది. ఆ సమయంలోనే ధ్రువుడు ఉన్నాడు. ఆ సమయంలోనే ఒక ఉత్తమమైనటువంటి రాజ్యం ఉంది, ఉత్తానపాదుడి యొక్క రాజ్యం. ఆ సమయంలోనే సురుచి, సునీతి, ఉత్తముడు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా పాలన చేశారు. వాళ్ళందరూ కూడా కథ మనం అందరం వింటున్నాం. కాబట్టి శాస్త్రం ప్రకారంగా జీవుడు సృష్టి ఆరంభం నుంచే ఉన్నారు. సృష్టి ఆరంభం నుంచే మనుషులు సృష్టి ఆరంభం నుంచే ఉన్నారు. మనుషులు జంతువుల నుంచి పరివర్తన చెంది మనుషులుగా మారింది అనేటువంటిది ఒక కల్పన మాత్రమే. అయితే ఈ వరాలన్నీ ఇచ్చిన తరువాత భగవంతుడు అదృశ్యమైపోయారు. కానీ ధ్రువుడు తప్పు చేశాను అనేటువంటి భావనలో ఉండిపోయాడు. ఎందుకు అంటే భగవంతుడిని స్వయంగా ప్రసన్నం చేసుకున్నటువంటి నేను, అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందవలసినటువంటి నేను పతనం చెందినటువంటి ఒక వ్యక్తిగా భౌతికమైనటువంటి వరాలను తీసుకొని భౌతిక లోకంలో అనుభవించటానికి తిరిగి మళ్ళీ వచ్చాను. ఏ భగవంతుడి యొక్క పాద పద్మాల యొక్క ఆశ్రయం మనకి జన్మామృత్యువు నుంచి బయటపడేస్తుందో ఆ భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించి కూడా జన్మామృత్యువు నుంచి నేను బయటపడలేకపోయాను అనేటువంటి భావనలో ఉన్నాడు ధ్రువుడు. భగవంతుని ముక్తినివ్వగలడు, అంటే జన్మ మృత్యు జరా వ్యాధిని తీసేయగలడు. అలాంటి ఒక అవకాశం నాకు ఉండి కూడా ఆ అవకాశాన్ని నేను పొందకుండగా నేను జన్మామృత్యు జరా వ్యాధిలో పడిపోయాను మళ్ళీ. అంటే ఇది తిరోగమనం, ఇది పురోగమనం కాదు, ఇది తిరోగమనం. ఇలాంటి ఒక పరిస్థితి ఎలాంటి ఒక భక్తుడికి కూడా రాకూడదు. నిజానికి ధ్రువుడు కోరుకున్నటువంటి కోరిక భక్తుల సాంగత్యంలో నీ యొక్క లీలలని వినేటువంటి ఒక అదృష్టం, నీ యొక్క కథని చర్చించేటువంటి శ్రవణం చేసేటువంటి ఒక అదృష్టం నాకు ఇవ్వు. అలా ఉండడం వల్ల ఎప్పుడూ కూడా నేను నిన్ను మర్చిపోలేను, ఎప్పుడూ కూడా నేను నీ యొక్క స్మరణలోనే ఉంటాను, అది నాకు ఆధ్యాత్మికమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది అనేటువంటి విషయాన్ని కోరుకున్నాడు.
యాక్చువల్గా ఏ భక్తుడు భగవంతుడికి ప్రార్థన చేసినా కానీ కోరుకునేటువంటిది ఇదే. భక్తుల సాంగత్యంలో భగవంతుడి యొక్క కథని శ్రవణం చేయగలిగేటువంటి ఒక అవకాశం. ఏదైతే ఇప్పుడు మనం అందరం కలిసి జూమ్ లో కూర్చొని చేస్తున్నామో అదే అవకాశాన్ని అప్పుడు శుద్ధ భక్తులు పరితపించారు, కావాలి 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 అని. కానీ మనకైతే ఇప్పుడు ఉన్నా కానీ మనం దాన్ని కొంతమంది మాత్రమే ఉపయోగించుకుంటున్నాం, కొంతమంది ఉపయోగించుకోలేకపోతున్నాం. అది మన దురదృష్టం. ఓకే. ఇంతకు ముందు ఆ, ధ్రువుడే కాదు, ధ్రువుడి తర్వాత ఇంతకు ముందు కుంతీదేవి ప్రార్థనలోను, ఇంతకు ముందు భీష్ముడి ప్రార్థనలోను, అర్జునుడి ప్రార్థనలోను, దీని తర్వాత రాబోయేటువంటి పృథమహారాజు ప్రార్థనలోను, ఆ తర్వాత రాబోయేటువంటి ఆ ప్రచేతసులు, శివుడు, వీళ్ళందరూ చేసినటువంటి ప్రార్థనలో వాళ్ళు కోరుకున్నటువంటి కోరిక కేవలం భక్తుల సాంగత్యంలో భగవత్ కథని చర్చించడం, భక్తి యోగంలో ఉండడం, భగవంతుడికి సేవ చేయడం. ఇదే వాళ్ళందరూ కోరుకున్నటువంటి కోరిక. ఇది ఉత్తమమైనటువంటి కోరిక, భగవంతుని కోరాల్సినటువంటి కోరిక. ఆ కోరికనే ధ్రువుడు కూడా కోరుకున్నాడు. అందుకనే భగవంతుడు అంతకు ముందు తన మనసులో ఉన్నటువంటి కోరికను కూడా తీర్చేసి ఈ కోరికను కూడా తీరుస్తున్నారు. అందుకని ధ్రువలోకాన్ని ఎందుకు ఇచ్చారు? ధ్రువలోకాన్ని ఎందుకు ఇచ్చారంటే భక్తుల సాంగత్యం కోసం, భక్తుల సాంగత్యంలో భగవంతుడి యొక్క లీలలను చర్చించడం కోసం. సో ఈ విధంగా ధ్రువుడు ఒక అద్భుతమైనటువంటి వరాన్ని తీసుకున్నటువంటి వరం ఆయనకి నచ్చక మనసులో బాధపడుతూ తనలో తాను మాట్లాడుకుంటూ తను ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నాను, భౌతికంగా పతనం చెందాను అని భావిస్తూ తను తన యొక్క ఉత్తానపాదుడి యొక్క తన తండ్రి అయినటువంటి ఉత్తానపాదుడి యొక్క నగరంలోకి రావడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే తన తండ్రి అయినటువంటి ఉత్తానపాదుడి యొక్క నగరంలోకి వచ్చేశారో అప్పుడు ధ్రువుడు ఇంటికి రాబోతున్నాడు అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి అక్కడ కొంతమంది సైనికులు ఉత్తానపాదుడికి ఈ యొక్క సందేహాన్ని పంపించేసింది, నీ కొడుకు వస్తున్నాడు అని. యాక్చువల్గా ఉత్తానపాదుడు ఆశ్చర్యపోయాడు. ఉత్తానపాదుడు ఏమనుకున్నాడు అంటే 5 సంవత్సరాల బాలుడు అడవిలోకి వెళ్ళిపోయాడు, తిరిగి రాలేదు, చాలా కాలం అయిపోయింది. అడవిలో క్రూర మృగాలు ఉంటాయి, ఈ క్రూర మృగాలన్నీ కూడా ఎప్పుడో ఆయన్ని తినేసి చంపేసి ఉండాలి. తిరిగి వస్తాడు అనేటువంటి ఆలోచన కూడా ఆయనకి లభించలేదు. ఎందుకంటే గొప్ప గొప్ప వీరులు కూడా ఆయుధాలు లేకుండగా అడవిలో పోయి కొంతకాలం తిరిగి రాకపోతే అరణ్యాలలో తప్పకుండా అక్కడ ఉన్నటువంటి క్రూర మృగాలకి బలి అయిపోయి ఉంటారు అని ఎవరైనా అనుకుంటారు. అలానే ఉత్తానపాదుడు కూడా అనుకున్నాడు. కానీ ఉత్తానపాదుడు చేసినటువంటి తన తప్పుని ఎప్పుడైతే ధ్రువుడు అరణ్యాలకి వెళ్ళిపోయాడో అప్పుడు తెలుసుకున్నాడు. చాలా తప్పు చేశాను, నేను చాలా పాపిని. కేవలం నా భార్య మీద ఉన్నటువంటి మోహంతో నేను నా పుత్రుని ఆ పట్టించుకోలేకపోయాను. నా పుత్రుడికి జరిగినటువంటి అన్యాయాన్ని నేను ఖండించలేకపోయాను. నాకున్నటువంటి ఆ భౌతికమైనటువంటి కోరికలకి కారణంగా నా కొడుకుని బలి చేశాను. కాబట్టి నా అంత పాపాత్ముడు, దురదృష్టవంతుడు, అభాగ్యవంతుడు ఈ భౌతిక విషయంలో ఎవరు ఉండరు అని చెప్పేసి ఉత్తానపాదుడు ఆల్రెడీ తన తప్పు భావాన్ని ప్రకటన చేస్తూ ఉన్నారు. కానీ కొంతకాలానికి నారదుడు వచ్చి ఆయనకి చెప్పారు, ఏం పర్వాలేదు, ధ్రువుడి గురించి నువ్వేమి వర్రీ అవ్వాల్సిన పని లేదు. నేను కలిశాను ధ్రువుడిని అరణ్యంలో. ధ్రువుడు నన్ను కలిసి నన్ను విష్ణువుని ఎలా పొందాలి అని నన్ను అడిగితే నేనే ఆయనకి గురువు ఉపదేశాన్ని ఇవ్వడం అనేటువంటిది కూడా జరిగింది. కాబట్టి తను గురువుని పొందినటువంటి ధ్రువుడు, గురువు ఆధ్వర్యంలో సాధన చేస్తున్నటువంటి ధ్రువుణ్ణి ఏ క్రూర మృగము ఏమీ చేయలేదు. ఎందుకంటే ఆయనకి భగవంతుడి యొక్క రక్షణ అనేటువంటిది నిరంతరం ఉంటుంది. కాబట్టి ఆయన తిరిగి తన సాధనని కంప్లీట్ చేసుకుని త్వరలోనే భగవంతుడి ప్రసన్నాన్ని పొంది తరువాత తిరిగి నీ రాజ్యానికి వస్తాడు అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. ఈ విషయం ఒక్కసారిగా ఉత్తానపాదుడికి గుర్తొచ్చింది. యాక్చువల్గా మరణించినటువంటి పుత్రుడు ఎలా తిరిగి వస్తాడు, అది సాధ్యం కాదు అనేటువంటి భ్రమలో ఉన్నటువంటి ఉత్తానపాదుడు ఎప్పుడైతే ఈ సైనికులు చెప్పినటువంటి వార్తను విన్నాడో ఆ వార్తను విన్న వెంటనే నారదుడు చెప్పినటువంటి మాటలు గుర్తుకొచ్చి, కావచ్చు నా పుత్రుడు తిరిగి వస్తాడు అంటే ఒక శుద్ధ భక్తుడు చెప్పినటువంటి మాట మీద ఉన్నటువంటి నమ్మకం అది. నారదుడు చెప్పినటువంటి మాట మీద తనకు ఉన్నటువంటి నమ్మకం కారణంగా మరణించిన పుత్రుడైనా తిరిగి వస్తాడు, ఎందుకంటే భక్తుడు చెప్పాడు కాబట్టి. అదే ఒక సైనికుడు చెప్పాడు కాబట్టి నమ్మట్లేదు ఇక్కడ.
దూతలు వచ్చి చెప్పారు కాబట్టి నమ్మట్లేదు ఇక్కడ. నారదుడు చెప్పాడు కాబట్టి, గతంలో నారదుడు చెప్పాడు కాబట్టి ఇప్పుడు సైనికులు చెప్పినటువంటి మాట మీద ఆయనకి నమ్మకం అనేటువంటిది వచ్చేసింది. ఎప్పుడైతే ఈ వార్త విన్నాడో ఉత్తానపాదుడు తన మెడలో ఉన్నటువంటి విలువైనటువంటి హారాలను తీసి ఆ వార్త తీసుకొచ్చినటువంటి సైనికులకి బహుమతిగా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. వెంటనే ఉత్తానపాదుడు ఒక్క క్షణం కూడా ఆగలేదు. ఆయన ఆయన్ని వెల్కమ్ చేయడం కోసం, స్వాగతించడం కోసం ఒక ఉత్తమమైనటువంటి రథాన్ని ఏర్పాటు చేసుకొని తనతో పాటు తన ఆస్థానంలో ఉన్నటువంటి బ్రాహ్మణుని, కులవృద్ధుల్ని, మంత్రులని, బంధువులని, అక్కడ ఉన్నటువంటి పురజనులని అందరినీ బయలుదేరదీసి శంఖాలని, దుందుబులని, వేణువులని మోగిస్తూ వేద మంత్రాలను ఉచ్చరిస్తూ పూర్ణకుంభ ఆహ్వానం పలకడానికి ఉత్తానపాదుడు ఏర్పాట్లన్నీ చేసేశారు. ఉత్తానపాద మహారాజు మాత్రమే కాదు, ఆయన ఇద్దరి భార్యలు కూడా సునీతి, సురుచి కూడా ఆవిడకి బయలుదేరారు. వాళ్ళిద్దరితో పాటు ఆయన పుత్రుడైనటువంటి ఉత్తముడు కూడా బయలుదేరారు. యాక్చువల్గా ఈ సంఘటనలో చూస్తే ఉత్తానపాదుడి భార్యలైనటువంటి సునీతి, సురుచి ఇద్దరూ కూడా ఒకే పల్లకిలో బయలుదేరారు. మనందరికీ అనిపిస్తుంది ఇంతకుముందు వీళ్ళిద్దరికీ మనస్పర్ధలు ఉన్నాయి కదా. సురుచి సునీతిని ఇష్టపడదు కదా. సునీతి మీద ఈర్ష్య, ద్వేషాలన్నీ ఉన్నాయి కదా. ఒక పట్టపురానికి ఇవ్వాల్సినటువంటి ఒక స్థానాన్ని సురుచి సునీతికి ఇవ్వకుండా చేసింది కదా. దానివల్ల సురుచి చాలా సఫర్ అయింది కదా. మరి సురుచికి ఎలాంటి భావం ఉండాలి సునీతి మీద? ఏ విధంగా తను ప్రవర్తించాలి? ప్రస్తుతం మన జీవితంలో, భౌతిక లోకంలో, కలియుగంలో మనం అందరం ఎలా ఉన్నామంటే, మన బంధువులతోటి, మన మిత్రులతోటి ఎలా ఉన్నామంటే, ఎవరైనా సరే ఒక మాట అంటే చాలా నొచ్చుకుంటాం, చాలా బాధపడతాం. అంతేకాదు వాళ్ళ ఇంటికి వెళ్ళం, వాళ్ళతో మాట్లాడం, వాళ్ళని ఏలేస్తాం. మనకి వాళ్ళతో ఉన్నటువంటి బంధాన్ని తెంచేసుకుంటాం. వాళ్ళు ఏదైనా పండక్కో, పెళ్లికో, ఏదైనా పేరెంటానికో పిలిచినా కానీ నేను ఎందుకు వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి, వాళ్ళకి నాకు ఏం సంబంధం అని బంధాలను కూడా తెంచి వేసుకునేటువంటి పరిస్థితి. కన్న కూతురుతోటి, కన్న కొడుకుతోటి, బంధుమిత్రులతోటి బంధాలను తెంచుకోవడానికి మనకు ఒక క్షణం కూడా పట్టదు. కానీ సురుచి, సునీతి మధ్యలో ఉన్నటువంటి బంధం ఏంటి? సవతుల బంధం. తెంచుకోవటం చాలా ఈజీ. రెండవది, వీళ్ళిద్దరూ స్నేహితులుగా కాదు, వీళ్ళిద్దరూ చాలా మంచిగా కూడా ఉండట్లేదు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి పడట్లేదు. సురుచికి అయితే చాలా ద్వేషభావం ఉంది. అయినా సరే సునీతి ఇలాంటి భావనలు దేన్ని పెట్టుకోలేదు. ఎందుకు? తను వెళ్తున్నటువంటి పల్లకిలోనే తన సమతి సోదరిని కూడా తీసుకుని వెళ్ళింది అని అంటే సునీతి యొక్క స్థాయి ఏంటో మనం అందరం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఒక శుద్ధ భక్తుడికి ఈర్ష్యాద్వేషాల నుంచి ముక్తుడవుతాడు. ఎవరు ఎలాంటి పరిస్థితులను మనకి కలిగించినా కానీ ఆ వ్యక్తి మీద ఎలాంటి ద్వేషాన్ని కలిగి ఉండరు. వాళ్ళు దివ్యమైనటువంటి స్థితిలో నెలకొని ఉంటారు. అదే సునీతి యొక్క గొప్ప వరం. సునీతి యొక్క గొప్ప లక్షణం. అందుకనే తన తన యొక్క రథంలోనే, తన యొక్క పల్లకిలోనే ఆమె కూర్చోబెట్టుకోవడం అనేటువంటిది జరిగింది. ఇంకొకటి, ధ్రువుడు భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకుని దర్శనం చేసుకున్నటువంటి సమయంలో వరాలన్నీ పొందిన తరువాత ధ్రువుడికి భవిష్యత్తులో జరగబోయేటువంటి కొన్ని సంఘటనల్ని తెలియచేశారు. ఏమిటి ఆ సంఘటనలు అనంటే, నీ సోదరుడైనటువంటి ఉత్తముడు అరణ్యానికి వేటకి వెళ్ళిపోయి యక్షులతోటి చంపబడతాడు భవిష్యత్తులో. ఇంకొకటి, ఉత్తముణ్ణి వెతుక్కుంటూ వెళ్ళినటువంటి సురుచి అరణ్యాలలో దావాగ్నిలో భస్మమైపోతుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఈ రెండు విషయాలు ధ్రువుడికి ఆనందాన్ని కలిగించే విషయాలా, బాధను కలిగించే విషయాలా? శుద్ధ భక్తుడు కాబట్టి బాధపడతాడు. బాధను కలిగించే విషయాలు అంటే ఎప్పుడైతే భక్తిలో సాధన చెయ్యలేదో, చెయ్యక ముందు ఒకవేళ ఇలాంటి ఒక వరం ఇచ్చాడు అనుకోండి భగవంతుడు, ఆహా భౌతికంగా అయితే అప్పుడు చాలా ఆనందించేవాళ్ళు, భౌతికంగా ఉంటారు కదా, ఆనందించేవాళ్ళు.
ఆనందించేవాడు. కానీ 5 నెలలలోనే ఆయనకి రావాల్సిన పవిత్రత వచ్చేసింది కాబట్టి ఇది ఆయనకి ఆనందాన్ని కలిగించేటువంటి విషయం ఏమి కాదు. ఇక రెండో విషయం చూస్తే ఈ సురుచి సునీతి ఎవరైతే వీళ్ళిద్దరూ కూడా ఇక్కడికి వస్తున్నారో సురుచిలో పరివర్తన వచ్చేసింది. కొంత సమయానికి పరివర్తన వచ్చేసింది. ఉత్తముల్లో కూడా పరివర్తన వచ్చేసింది. వాళ్ళు ధ్రువుడి పట్ల చేసినటువంటి అపరాధాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. అందుకనే సురుచి ఎప్పుడైతే ధ్రువుని రాబోయే శ్లోకాల్లో ఉంటుంది. సురుచి ఎప్పుడైతే ధ్రువుణ్ణి దర్శనం చేసిందో, తిరిగి వచ్చినటువంటి ధ్రువుణ్ణి చూసిందో భావోద్వేగంతో ఏడవడం జరిగింది. భావోద్వేగంతో ఏడ్చి తన కన్నీళ్లతోటి ధ్రువుడికి అభిషేకం కూడా చేసింది. అంతేకాదు ఇంతకాలం పాటు చిరంజీవిగా నువ్వు ఆయురారోగ్యాలతో జీవించాలి అని ఆశీర్వాదం కూడా ఇచ్చింది సురుచి. ఒకప్పుడు శపించినటువంటి వ్యక్తి ఇప్పుడు ఆశీర్వాదాన్ని ఇచ్చింది. మరి ఇలా పరివర్తన చెందినటువంటి సురుచికి భగవంతుడు చెప్పినటువంటి భవిష్యత్ వాణి సరి అయినదినా? ఆమె అరణ్యాలకు వెళ్ళడం, దావాగ్నిలో భస్మమైపోవడం, ఇలాంటి ఒక పనిష్మెంట్, శిక్ష సురుచి విషయంలో కరెక్టేనా? ఎందుకంటే సురుచి పరివర్తన చెందింది. తన తప్పు తాను తెలుసుకుంది. ధ్రువుణ్ణి ఆశీర్వదించింది. ధ్రువుణ్ణి దగ్గరికి తీసుకుంది. ధ్రువుడికి తన తండ్రి యొక్క రాజ్యాన్ని కూడా ఇచ్చింది తర్వాత. మరి ఏ విధంగా ఇది సమంజసం? అయినా కూడా ఎన్నో తప్పులు తన చేసింది కర్మఫలాన్ని ప్రభుజీ. మొత్తం అనుభవించేసింది ప్రభుజీ. తన కర్మఫలాన్ని అంతా కర్మఫలాలు అన్నీ అనుభవించిందా? పోతాయి. భగవంతుడి యొక్క భక్తుడికి శరణు వేడినప్పుడు, భగవంతుడి యొక్క భక్తుడిని పూజించినప్పుడు, ఆ తన తప్పును తెలుసుకున్న తర్వాత ఇది చేసినప్పుడు తిరిగి తప్పులు చేయకుండా ఉంటే మరి కర్మఫలాలు పోవాలి కదా. అవును ప్రభుజీ. మంచి జన్మ రావటానికి ఇంకా మనం అందరం అర్థం చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉంది. ఓకే, ఏమిటి అని అంటే సురుచి ధ్రువుడి పట్ల అపరాధం చేసింది. ధ్రువుడి పట్ల అపరాధం చేసినటువంటి సమయంలో ధ్రువుడు ఏం వైష్ణవుడు కాదు. కానీ ఆ అపరాధం చేసిన తర్వాత కొంతకాలానికి పూర్తి వైష్ణవుడిగా మారిపోయాడు. అంటే వైష్ణవుడిగా కానప్పుడు ధ్రువుడి పట్ల చేసినటువంటి అపరాధం కూడా వైష్ణవ అపరాధం అయిపోతుంది. ఓ, అంటే ఒక వైష్ణవుడు కాదు కదా అని చెప్పేసి ఎవరినైనా సరే మనం ఏదైనా అనొచ్చు. మనం ఆయనతోటి ఎలాంటి అపరాధం చేసినా కానీ అది మన భక్తిని పురోగమించకుండా చేయదు, మనకి ఏమి పనిష్మెంట్ ఉండదు అని అనుకోకూడదు. మనం ఏ వ్యక్తి పట్ల అయితే అపరాధం చేశామో ఆ వ్యక్తి భవిష్యత్తులో కనుక వైష్ణవుడు అయ్యాడు అని అంటే మనం వైష్ణవ అపరాధం చేసినట్లే కదా. మనకు తెలియదు కదా ప్రభుజీ, అది కరెక్ట్. కరెక్ట్. అంటే ఎవరి పట్ల అయినా మంచిగా ఉండాలి. ఎవరి అందుకే పట్ల అందరితో జాగ్రత్తగా ఉండాలి. అందరితోటి మంచి, అందరినీ వైష్ణవుల్లా చూడాలి. కేవలం తిలకం పెట్టుకున్నటువంటి వాళ్ళని, కంటి మాల వేసుకున్నటువంటి వాళ్ళని మాత్రమే వైష్ణవులు అనుకోవద్దు. భవిష్యత్తులో మీలో ఎవరు వైష్ణవులుగా మారినా మీ పట్ల నేను చేసినటువంటి అపరాధం నన్ను పీడిస్తుంది. ఓకే, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఒక వైష్ణవ అపరాధం యొక్క ప్రభావం ఎలా ఉండాలి అనేటువంటి విషయం తెలియటం కోసం భగవంతుడు వాళ్ళకి ఆ శిక్షణ ఇచ్చారు. అంతే తప్ప వాళ్ళలో పరివర్తన చెందినప్పటికీ వాళ్ళు శిక్షార్హులు కాకపోయినప్పటికీ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అనంటే మనందరికీ వైష్ణవ అపరాధం చేయకుండా ఉండడం కోసం, మనందరినీ జాగ్రత్తగా ఉంచడం కోసం భగవంతుడు ఇలాంటి వార్నింగ్లు ఇస్తూ ఉంటారు. రెండవది, మరి వాళ్ళు శిక్షార్హులు కాకపోయినా సరే వాళ్ళకి ఇలాంటి శిక్ష ఇచ్చారు అనంటే యాక్చువల్గా ఈ శిక్ష వాళ్ళ పట్ల ఒక వరం. ధ్రువుడి యొక్క పినతల్లి అయినటువంటి సురుచి కానీ తన సోదరుడు అయినటువంటి ఉత్తముడు కానీ మరణించిన తర్వాత ఉత్తమ లోకాలకు వెళ్తారు. లేదు అనంటే గనక తిరిగి తమ భక్తిలో పురోగమించడానికి అనువైనటువంటి ఒక వాతావరణం ఉన్నటువంటి ఒక జీవితంలో మళ్ళీ జన్మను తీసుకుంటారు. లేదంటే కనుక అర్హత ఉంటే భగవద్ధామానికైనా వెళ్తారు. అంతేకాని అధమ లోకాలకి వెళ్ళరు, జంతు లోకాలకు అంతకంటే వెళ్ళరు. ఓకే, సో ఇది వరమా లేకపోతే శాపమా? భగవంతుడు చెప్పినటువంటి ప్రెడిక్షన్ ఏదైతే ఉందో అంటే రెండు రకాలుగా భగవంతుడు మనకి మెసేజ్ ఇస్తున్నారు. ఒకటి, భవిష్యత్తులో వైష్ణవుడు అవబోయినటువంటి వ్యక్తిని మనం ఇప్పుడు అపరాధం చేసినా కానీ మనకి వైష్ణవ అపరాధం యొక్క ప్రభావం మన మీద ఉంటుంది.
రెండవది, ఒకవేళ మనం గనక పరివర్తన చెందినట్లయితే, ఇంతకు ముందు వైష్ణవుల పట్ల అపరాధం చేసి ఉన్నప్పటికీ ఆ వైష్ణవులు క్షమించి వేసేస్తే, యాక్చువల్గా వైష్ణవులు అపరాధాన్ని అపరాధంగా తీసుకోరు. ఎవరైనా ఏదైనా తప్పు చేశారనుకోండి మన పట్ల, మనం ఒకవేళ శుద్ధ వైష్ణవులు అయి ఉన్నాం అనుకోండి, మనము ఇలాంటివన్నీ పట్టించుకోం. ఏ విధంగా సునీతి చూడండి, సునీతి మనసులో ఒక తప్పు భావన అనేటువంటిది కూడా రాలేదు సురుచి పట్ల. ప్రేమగా తనని తన పల్లకిలో ఆహ్వానించి తన పల్లకిలో తీసుకొని ధ్రువుడి దగ్గరికి వెళ్ళింది. అంటే సాధన భక్తిలో ఉన్నటువంటి మనందరికీ కూడా ఇలాంటి ఒక ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈమెంటి ఇలా ఉంది, ఆమెంటి అలా ఉంది, ఆమె ఎందుకు ఇలా చేసింది, ఇలాంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళకూడదు, అలాంటి వాళ్ళతోటి మనం మాట్లాడకూడదు, ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. సాధన చేసేటువంటి వ్యక్తులు కూడా, చివరికి జపం చేసేటువంటి సమయంలో కూడా ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయితే మన అందరం కూడా సాధన స్థితిలో ఉన్నాం కాబట్టి, మరి ఒక సునీతి స్థితిలో లేము కాబట్టి, ఇలాంటి ఆలోచనల్ని రానిస్తే రానివ్వండి, కానీ ఆ ఆలోచనల్ని మనసులో నిలుపుకోకుండా ఉండాలి. కొంత వైరాగ్యాన్ని ప్రదర్శించాలి. ఇదంతా ఏదో జరిగిపోయింది, మన ప్రమేయం లేకుండా జరిగిన దానికి, లేకపోతే ఇందులో ఏదో భగవంతుడి యొక్క లీల ఉన్నప్పుడు మనం ఎందుకు దానికి రియాక్ట్ అవ్వాలి? మనం రియాక్ట్ అవ్వకుండా ఉండడం అనేటువంటిది ఉత్తమమైనటువంటిది. దీన్ని ఇలా రానిచ్చేసి ఇలా పంపించేసేయాలి. అంటే ఈ ఆలోచనలు ఎలా భావించాలంటే, మన నెత్తి మీద వెళ్తున్నటువంటి పక్షుల గుంపులాగా మనం చూడాలి. ఇలా మన నెత్తి మీద నుంచి వస్తుంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఆ పొయ్యే పక్షుల్ని ఆపి నా నెత్తి మీదనే ఉండు అంటే ఏమవుతుంది మనకి? పెద్ద తలనొప్పి అవుతుంది ప్రభుజీ. చాలా బాగుంది ప్రభుజీ ఎగ్జాంపుల్. చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇటు నుంచి వచ్చే పక్షిని ఇటు పోనీయకుండా వద్దు నా నెత్తి మీదనే ఉండు అన్నాం అనుకోండి, ఏమవుతుంది? అభిషేకం జరుగుతుంది మనకి. భారం పెరుగుతుంది. అభిషేకం జరుగుతుంది. అది అవసరమా మనకి అభిషేకాలు? పవిత్రంగా ఉండాల్సిన మనము పక్షుల రెట్టలతోటి అభిషేకం చేయించుకోవాలి. అవసరం దానికంటే ఈ ఆలోచనలు ఇలా రానిచ్చి ఇలా వెళ్ళిపోనిచ్చామనుకోండి, మనం ప్రశాంతంగా ఉంటాం. ఓకే, రాకుండా ఉంచడం అనేటువంటిది ఇంకా ఇంకా ఉత్తమం. కానీ ఆ స్థాయిలో మనం లేము కాబట్టి వచ్చే ఆలోచనలు రానియండి, వచ్చిన ఆలోచనలు పోనివ్వండి. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే మనకి ప్రశాంతంగా హాయిగా మనకి ఉంటుంది. సునీతి స్థితిలో లేకపోయినా సునీతిలాగా ఒక తన్మయత్వాన్ని, ఆనందాన్ని మనం కూడా అనుభవించగలుగుతాం. లేదు అని అంటే మనందరం కూడా బంధాలను తెంచేసుకొని, ఓకే, నువ్వెవరు నేనెవరు, నా ఇంటికి నువ్వు రావద్దు, నీ ఇంటికి నేను రాను, నాతో నువ్వు మాట్లాడద్దు, నీతో నేను మాట్లాడను. ఇంకోటి, యాక్చువల్గా ఈ వైష్ణవాపరాధం గురించి వచ్చినప్పుడు, ఈ వైష్ణవాపరాధం ఎంత ప్రమాదకరమైనది అని అంటే, ఒక వైష్ణవుడి యొక్క నీడను తొక్కినా కానీ అపరాధమే. ఓకే, అంటే మనం వైష్ణవులు అందరం కలిసి నడుస్తున్నాం అనుకోండి, ధామ్ ప్లేస్ లో నడుస్తూ ఉంటాం, అందులోనూ ఎండల్లో నడుస్తూ ఉంటాం. నడిచినప్పుడు ఏమవుతుంది? మన నీడ పడుతుంది కదా భూమి మీద, పక్కన ఇంకా వైష్ణవులు నడుస్తుంటారు. ఆ నీడను తొక్కినా కానీ వైష్ణవ అపరాధమే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి వైష్ణవుల విషయంలో. అంటే మరి ఎలా ఉండాలండి? భయపెట్టేస్తున్నారు మీరు మమ్మల్ని. ఓకే, అంటే యాక్చువల్గా ఉద్దేశపూర్వకంగా చేసేటువంటిది అపరాధం అవుతుంది. ఉద్దేశపూర్వకంగా చెయ్యకపోతే అంత అపరాధం కాదు. ఎందుకంటే ఎవరి పట్ల మీరు అపరాధం చేస్తున్నారో వాళ్ళే అపరాధంగా భావించరు. మనం కనుక ఎవరి పట్ల అపరాధం చేసామనుకోండి, వాళ్ళ పట్ల అపరాధం చేసి మనం వాళ్ళతోటి వెళ్ళి క్షమాపణ చెప్పేస్తే సరిపోతుంది. యాక్చువల్గా ఆ వైష్ణవుడు, నువ్వు అపరాధం చేసావా నా పట్ల, నాకు అసలు అది అనిపించను కూడా అనిపించలేదు, నేను అసలు ఎప్పుడు నిన్ను అపరాధంగా భావించాను, నేను క్షమించడానికి అని అన్నా సరే మనం మాత్రం క్షమాపణ అనేటువంటిది కోరుకోవాలి. నిజానికి ఇంకొకసారి చూస్తే, ఇంకొక సందర్భాల్లో చూస్తే, మనం మందిరాల్లో కూడా కీర్తన జరుగుతుంటే డ్యాన్సులు వేస్తూ ఉంటారు. డ్యాన్సులు వేస్తూ ఉన్నప్పుడు తన్మయత్వంలో కొంతమంది డ్యాన్స్ వేస్తూ ఉన్నప్పుడు ఇంకొక వైష్ణవులకు కాళ్ళు తగులుతాయి, ఇంకొక వైష్ణవుని తన్నేస్తారు. ఇలాంటివన్నీ కూడా నిజానికైతే అపరాధాలు. కానీ తను చేస్తున్నటువంటి భక్తిలో ఆయన చేస్తున్నటువంటి తన్మయత్వంలో తను చేస్తున్నటువంటి నృత్యంలో ఒకవేళ పొరపాటున ఒక కాలు ఇంకొక వైష్ణవుడికి తగిలినా కానీ అది పెద్ద అపరాధం ఏం కాదు. ఎందుకంటే ఆ వైష్ణవుడు కూడా అనుభవిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు, ఈ వైష్ణవుడు కూడా ఆనందిస్తున్నాడు, తన్మయత్వంలో ఉన్నారు, భగవంతుడి సేవే చేస్తున్నారు. భగవంతుడి సేవ చేసేటువంటి సమయంలో ఇలాంటి చిన్ని తప్పిదాలు అనేటువంటిది సహజంగా జరుగుతూ ఉంటాయి. అలాంటి వాటిని అపరాధాలుగా భావించాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, కాబట్టి మనం అందరం కూడా ఇలాంటి ధ్రువుడి యొక్క కథ
నుంచి భక్తులైనటువంటి వాళ్ళకి ఒక రకమైనటువంటి మెసేజ్ ఇస్తే అభక్తులైనటువంటి వాళ్ళకి ఇంకొక రకమైనటువంటి మెసేజ్ వెళ్తుంది. అభక్తులైనటువంటి వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అని అంటే, భౌతిక సుఖాలు కావాలంటే, భౌతిక ఆనందం కావాలంటే, ఐశ్వర్యం కావాలంటే, పేరు కావాలంటే, ప్రతిష్ట కావాలంటే ధ్రువుడులా భగవంతుడిని గనక కీర్తించినట్లయితే, ధ్రువుడుగా భగవంతుడికి గనక భక్తి చేసినట్లయితే మనకి కూడా వస్తాయి, మనం కూడా ఆనందించవచ్చు, భౌతికంగా ఉత్తమంగా ఉంటాము. అంటే పూర్తిగా భౌతికంగా ఉన్నటువంటి వాళ్ళని కూడా ప్రేరేపించేటువంటి, భక్తి చేయడానికి ప్రేరేపించేటువంటి ఒక కథ ధ్రువుడి కథ. అందుకని మనం ధ్రువుడి కథను చాలా సందర్భాల్లో ఉదాహరణగా తీసుకొని అభక్తులకి ఉదాహరణగా చెప్తూ ఉంటాం. కానీ భక్తులకి ధ్రువుడి కథ నచ్చుతుందా? ఇలాంటి ఒక భావన నచ్చుతుందా? ఉం? భక్తులకి ధ్రువుడి కథ ఒకవేళ ఇలా భావిస్తే నచ్చదు. కానీ ధ్రువుడి కథ నుంచి భక్తులు నేర్చుకోవాల్సినటువంటి విషయాలు వేరే ఉన్నాయి. ఓకే, ఒక వ్యక్తి భౌతిక కల్మషాల నుంచి త్వరగా దూరం అవ్వాలంటే ఏం చేయాలి? 5 నెలల్లోనే ధ్రువుడు తన ద్వేషాన్ని, తన కోపాన్ని, తన అసూయని, తనలో ఉన్నటువంటి హర్షడ్ వర్గాలని ఎలా క్లీన్ చేసుకున్నాడు. తర్వాత ఒక భక్తుడు ఇంకొక భక్తుడితోటి ఎలా ప్రవర్తిస్తున్నాడు, సురుచి సునీతితోటి ఎలా ఉంది. ఒక భక్తుడు భగవంతుడు కనుక ఆశ్రయించి ఉన్నట్లయితే భగవంతుడు ఎలాంటి స్థితిలో ఉంచుతారు అనేటువంటి విషయం కూడా మనము ఇవన్నీ అర్థం చేసుకోవచ్చు. అలాగే ఉత్తానపాదుడు కూడా అపరాధం చేశాడు ధ్రువుడి పట్ల. డైరెక్ట్ గా చేయకపోయినా ఇండైరెక్ట్ గా చేశారు. కానీ ఉత్తానపాదుడి యొక్క అపరాధం సురుచి ఉత్తముడి యొక్క అపరాధం అంత ఇది కాదు. ఇంకొకటి, ఉత్తానపాదుడి యొక్క అపరాధం ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. ఉత్తానపాదుడు తన కొడుకుని ఆదరించకపోవడము అనేటువంటిది యాక్చువల్ గా ప్రేమ ఉంది, దగ్గరికి తీసుకోవాలని కూడా ఉంది, ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలని కూడా ఉంది. ధ్రువుడిని అడవులకు పంపించాలని మాత్రం అసలే లేదు. కానీ ధ్రువుడు కోపంతో అడవులకి వెళ్ళిపోయాడు. కానీ ఉత్తానపాదుడి ఉద్దేశం కాదు. కానీ సురుచి యొక్క అనేటటువంటి మాటలను ఖండించకపోవడం ఏదైతే ఉందో అది ఆయన చేసినటువంటి అపరాధం. అందుకనే ఉత్తానపాదుడు అపరాధం సురుచి యొక్క అపరాధం అంత ప్రభావశీలమైనటువంటి అపరాధం కాదు. అందుకనే భగవంతుడు ఉత్తానపాదుడి విషయంలో తను ఏమి భవిష్యత్వాన్ని చెప్పలేదు, ఇలా మరణిస్తాడు అలా మరణిస్తాడు అనేటువంటి విషయాన్ని చెప్పలేదు. ఎందుకంటే ఆయన ధ్రువుడి పట్ల ఉద్దేశపూర్వకమైనటువంటి వైష్ణవ అపరాధం చేయలేదు. కాబట్టి అది ఒక విషయం. రెండవ విషయం, ఉత్తానపాదుడు కూడా శుద్ధ భక్తుడు. సురుచి భక్తురాలు కాకపోవచ్చు, కానీ ఉత్తానపాదుడు భక్తుడే. సునీతి భక్తురాలు, ఉత్తానపాదుడు కూడా భక్తుడే. అందుకనే ఆయనకి సమస్త విశ్వాన్ని పాలించేటువంటి అధికారాన్ని భగవంతుడు ఆయనకి ఇచ్చారు, సేవ, మనువు యొక్క పుత్రుడిగా పుట్టి. ఓకే, కాబట్టి ఉత్తానపాదుడికి ఇలాంటి ఒక ఇవ్వలేదు. అంటే మనకి ఈ అధ్యాయం చివరిలో ఉత్తానపాదుడు ఏం చేస్తారు అనేటువంటి విషయం మనకి వస్తుంది. ఓకే, ఎప్పుడైతే పల్లకిలో వీళ్ళందరూ అక్కడికి వచ్చేసారో ధ్రువుడి తల్లితో సహా, ధ్రువుడిని ఉత్తానపాదుడు చూశారు. ఎప్పుడైతే ఉత్తానపాదుడిని ధ్రువుడు చూశారో వెంటనే రథం నుంచి దిగి ఎంతో కాలం నుంచి తన పుత్రుణ్ణి చూడనటువంటి విరహ బాధలో ఒక్కసారిగా తను ఆలింగనం చేసుకుని ప్రేమానురాగంతో ఆయన తన కళ్ళ నుండి నీళ్లు కార్చారు. ఆ అశ్రుధారలతో ఆయన అభిషేకం చేసేశారు. ఎంతో కాలం నుంచి తన పుత్రుని చూడలేదు, విరహ బాధలో ఉన్నాడు. తిరిగి వస్తాడు అనేటువంటి ఆలోచన కూడా లేదు, ఆశ కూడా లేదు. అలాంటి సమయంలో మరణించాడు అనుకున్నటువంటి పుత్రుడు తిరిగి వచ్చినటువంటి పుత్రుడిని చూసినటువంటి ఉత్తానపాదుడు భావోద్వేగాలలో తన్మయత్వం చెందారు, రోమాంచితం అయిపోయింది ఆయనకి. ఎప్పుడైతే ఆయన కళ్ళ నుంచి వచ్చినటువంటి అశ్రువులు ఉన్నాయో ధ్రువుణ్ణి అభిషేకం చేయడం అనేటువంటి జరిగింది. తర్వాత ఎప్పుడైతే ధ్రువుడు తన తండ్రిని చూశాడో తన తండ్రి యొక్క పాదాలకి నమస్కారం చేసి, ఆ తర్వాత తన తండ్రి కూడా అనేకమైనటువంటి కుశల ప్రశ్నలు అడగడం ధ్రువుణ్ణి, ఆ తర్వాత ధ్రువుడు తన తల్లులు ఇద్దరికీ కూడా పాదాభివందనాలు చేయడం అనేటువంటిది జరిగింది.
ఎవరు తల్లులు ఇద్దరు అంటే సురుచి సునీతి. అంటే ధ్రువుడిలో కూడా అలాంటి ద్వేషభావం సురుచి మీద ఇప్పుడు పోయింది. నిజానికి ధ్రువుడు సురుచి పట్ల కృతజ్ఞుడుగా ఉండాలి. ఎందుకు? ఎందుకంటే సురుచి ఒకవేళ అలా మాట్లాడకపోతే ధ్రువుడికి భగవంతుడిని ప్రసన్నం చేసుకోవాలి అనేటువంటి ప్రేరణ వస్తుందా? రాదు. ఈ రోజు ధ్రువుడు భగవంతుడిని దర్శనం చేసుకుని భగవంతుడి నుంచి ఒక వరం పొంది ఇంకొకటి కూడా వచ్చారు. నువ్వు 36,000 సంవత్సరాల తర్వాత అయినా కానీ ముక్తిని పొందుతావు అని అన్నారు. అంటే 36,000 సంవత్సరాల పాటు పూర్తిగా ఇంద్రియ భోగం చేసినటువంటి వ్యక్తికి ముక్తి అనేటువంటిది అసాధ్యం. కానీ ధ్రువుడికి భగవంతుడు ప్రామిస్ చేసి వెళ్ళారు. నువ్వు ఇంతకాలం పాటు ఇంద్రియ భోగం చేసినా కానీ నువ్వు భౌతికంగా పతనం చెందవు, ఆధ్యాత్మికంగా పురోగమిస్తావు, తిరిగి నువ్వు నా లోకానికి వస్తావు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇది కూడా ఒక వరమే. ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి వరాన్ని పొందినటువంటి ధ్రువుడు సురుచి పట్ల ఎందుకు ద్వేషాన్ని కలిగి ఉండాలి? ఒకప్పుడు భౌతికంగా భావించినప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి పురోగతి భౌతికంగా పొందినటువంటి బాధ కారణంగా ఆయనకు వచ్చింది. కాబట్టి ఆ భౌతికమైనటువంటి బాధకి కారణమైనటువంటి వ్యక్తి అయినటువంటి సురుచి పట్ల కృతజ్ఞత ఉండాలి. అంటే ఒక్కొక్కసారి మనం కూడా కొంతమంది ఏదో అన్నారని, కొంతమంది మన జీవితంలో ఏదో చేశారని, మనకి కలిగినటువంటి కష్టాలకి, మనకి కలిగినటువంటి నష్టాలకి, మనకి కలిగినటువంటి బాధల కారణంగా భగవంతుణ్ణి సమీపిస్తాం. అందుకు ఒకవేళ మీరు కనుక కృష్ణ భక్తులు అవ్వగలిగారంటే ఆ బాధల కారణంగా ఆ బాధల్ని కలిగించినటువంటి వ్యక్తులకి మీరు కృతజ్ఞులుగా ఉండొచ్చు. సో వాళ్ళ పట్ల ద్వేషం కాదు మనకు కావాల్సింది, వాళ్ళ పట్ల ఈర్ష్య కాదు మనకు కావాల్సింది, వాళ్ళ పట్ల కోపం కాదు మనం ప్రదర్శించాల్సింది. వాళ్ళ పట్ల మనం ప్రదర్శించాల్సింది ఏంటి? కృతజ్ఞత. సో అలాంటి ఒక స్థితి ధ్రువుడు ఉత్తమ భక్తి స్థితిలో ఉన్నాడు కాబట్టి 5 నెలల్లోనే తను పూర్తిగా మారిపోయాడు. కాబట్టి ఆయన తన తల్లి పినతల్లికి కూడా నమస్కారం చేసేశారు. తన తల్లి కంటే ముందు పినతల్లే తన దగ్గరికి తీసుకుంది, ధ్రువుడి దగ్గరికి తీసుకుంది. అంటే సురుచిలో వచ్చినటువంటి మార్పు మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. మామూలుగా అయితే ధ్రువుడి పట్ల ఇంకా అలాంటి ఈర్ష్య, అలాంటి ద్వేషమే ఉన్నట్లయితే సునీతి ధ్రువుడితో మాట్లాడుతూ ఉంటే సురుచి వెనకాలండి వింటూ ఉండొచ్చు, లేకపోతే తనలో ఉన్నటువంటి ప్రేమని వ్యక్తం చేయకపోయినా, తనలో ఉన్నటువంటి ద్వేషాన్ని వ్యక్తం చేయకపోయినా సైలెంట్ గా ఉంటుంది. కానీ సురుచి ఏం చేసిందండి? సునీతి కంటే ముందే ధ్రువుడిని తన ఆలింగనం చేసుకుని దగ్గరికి తీసుకుని విరహ బాధను ఆమె కూడా ప్రదర్శించింది. ఆమె కూడా అశ్రువులని తోటి ఆయన్ని అభిషేకం చేయడం అనేటువంటిది జరిగింది. నేను నీ పట్ల చాలా అపరాధం చేశాను, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను చాలా బాధపడ్డాను, సో నేను చెయ్యకూడనంత తప్పు చేశాను అని చెప్పి ఆయన ఆలింగనం చేసుకుని నువ్వు చిరంజీవిగా వర్ధిల్లాలి అని ఆశీర్వదించడం అనేటువంటిది జరిగింది. అంటే ఒక వ్యక్తి భక్తుడైతే ఆ భక్తుడికి పొందేటువంటి గౌరవం ఎలా ఉంటుంది? ఒక 5 నెలల క్రితం ధ్రువుడికి, 5 నెలల తరువాత ధ్రువుడికి మధ్య తేడా ఏంటో చూడండి. ఒక 5 నెలల క్రితం ఏ వ్యక్తి అయితే ధ్రువుడిని ద్వేషించాడో అదే వ్యక్తి 5 నెలల తరువాత ప్రేమిస్తున్నాడు. 5 నెలల క్రితం కోపాన్ని ప్రదర్శించినటువంటి వ్యక్తి 5 నెలల తరువాత ప్రేమను ప్రదర్శిస్తున్నాడు. 5 నెలల క్రితం శపించినటువంటి వ్యక్తి 5 నెలల తరువాత ఆశీర్వదిస్తున్నారు. ఏంటి తేడా? ఆ 5 నెలల క్రితం ధ్రువుడు భౌతికంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, 5 నెలల తర్వాత ధ్రువుడు ఒక శుద్ధ భక్తుడు. ఎప్పుడైతే మనము కృష్ణ భగవానుడికి భక్తులుగా మారిపోతామో అప్పుడు మనం ఆశించినటువంటి, మనం కోరినటువంటి గౌరవము, ప్రతిష్ట అన్ని ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. ఏ విధంగా అయితే నీళ్లు పల్లానికి మాత్రమే వెళ్తాయో ఆ విధంగా గౌరవాలు, ఐశ్వర్యాలు, ప్రతిష్టలు, పూజలు ఇవన్నీ కూడా భక్తులకే చెందుతాయి. సో ధ్రువుడు కూడా ఇలా నేను ఉండాలి, ఇలా నాకు కావాలి అని కోరుకోలేదు. ఎప్పుడైతే తను చేసినటువంటి సాధన కారణంగా భగవంతుడు ప్రసన్నం అయిపోయాడో అప్పుడు భగవంతుడు భక్తుడైనటువంటి వ్యక్తికి పొందాల్సినటువంటి గౌరవాలన్నీ కూడా ద్వేషించే వ్యక్తులు సైతం కూడా ఇస్తారు. కాబట్టి ఎవరైనా సరే మనల్ని ద్వేషిస్తుంటే,
ఎవరైనా సరే మన పట్ల చులకన భావంతో ఉంటే అలాంటి వ్యక్తులు మనం గౌరవించేలా చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? ఉం? భక్తులు భక్తులు కావాలి. భక్తులం అవ్వాలి ప్రభుజీ. అప్పుడు వాళ్ళు మనతోటి మిత్రులుగా మారిపోతారు. ఒక సాధువుగా మారినటువంటి వ్యక్తిని ఎవరు ద్వేషించరు. అతని పట్ల ఎవరు కోపాన్ని ప్రదర్శించరు. అతని పట్ల ఎవరు ఈర్ష్యాద్వేషాలని అసలే ఉండదు. అప్రయత్నంగా మనకి రావాల్సినటువంటి అన్ని గౌరవాలు లభిస్తాయి. లేకపోతే మీరెవరు నేనెవరు కదండి. సో ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి మనం చూస్తే వైష్ణవుల వేషంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం చూడగానే గౌరవిస్తాం. ఓకే, ఆయన స్వభావం ఏంటి, ఆయన లక్షణాలేంటి, ఆయన ఏం తప్పులు చేశాడు, ఏం తప్పులు చేయలేదు అనేటువంటి దాంతో సంబంధం లేదు. వెంటనే దండవత్ ప్రణామం చేసేస్తాం ఒక వైష్ణవుని చూడగానే. అది ఒక భక్తుడు అనాయాసంగా పొందేటువంటి ఒక గౌరవం. కాబట్టి సురుచి ధ్రువుణ్ణి ఆశీర్వదించడము అనేటువంటిది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం కానే కాదు, ప్రశ్నించాల్సినటువంటి విషయం అంతకంటే కాదు. ఎందుకు ఇలా చేసింది అని. ఎందుకంటే ధ్రువుడు అర్హుడు, ధ్రువుడు భగవంతుడి యొక్క భక్తుడు కాబట్టి. ఓకే, ఈ కారణంగానే బృందావనంలో ఉన్నటువంటి షడ్గోస్వాములు విశ్వంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గౌరవిస్తారు. విశ్వంలో ఉన్నటువంటి అంటే కేవలం ఈ భూమి మీద మాత్రమే కాదు, ముల్లోకాలలో ఉన్నటువంటి జనులందరూ కూడా బృందావన షడ్గోస్వాములని గౌరవిస్తారు, పూజిస్తారు. ఎందుకు? దేవతలు సైతం. ఎందుకంటే శుద్ధ భక్తులు కాబట్టి. షడ్గోస్వాములు శుద్ధ భక్తులు కాబట్టి. అది ఇక ఉత్తరుడు కూడా ధ్రువుడు కూడా ధ్రువుడిని ఆలింగనం చేసుకోవటం, ఒకరినొకరు ఆనందంగా ప్రేమానురాగాలతో ఒకరినొకళ్ళు కౌగిలించుకోవడం, వాళ్ళిద్దరి మధ్య కూడా భావము అనేటువంటిది పొంగి పొరలటం అనేటువంటిది జరిగింది. ఇదంతా అయిన తరువాత ఇప్పుడు సునీతి ధ్రువుడి దగ్గరికి వచ్చింది. ధ్రువుడి తల్లి అయినటువంటి సునీతి తన ప్రాణం కంటే ప్రియమైనటువంటి పుత్రుడిని ఆలింగనం చేసుకుని తన లేత శరీర స్పర్శతోటి ఆమె దుఃఖమంతా కూడా పోయింది ఒక్కసారిగా. ఎందుకంటే తన పుత్రుడు, రాడనుకున్న పుత్రుడు, ఏమైపోయాడో తెలియనటువంటి పుత్రుడు ఒక్కసారిగా చూడగానే ఆనందం వచ్చేసింది. సో యాక్చువల్గా సునీతిని వీరమాత అని పిలవడం అనేటువంటి జరిగింది. ఒక భక్తుడు, వీరుడు. యాక్చువల్గా ఈ యొక్క కథ మొత్తం ఎవరికి చెప్తున్నారు? మైత్రేయుడు విదురుడికి చెప్తున్నాడు. మైత్రేయుడు అనేక సందర్భాల్లో విదురుడిని ఉద్దేశించి వీరుడా అని పిలిచారు. మైత్రేయుడు విదురుణ్ణి వీరుడా అని పిలవడానికి విదురుడు ఏమన్నా యుద్ధాల్లో గెలిచాడా? విదురుడు ఏమన్నా వీరుడా? అన్ని దేశాల రాజులతో భక్తిలో పురోగమించినటువంటి వ్యక్తి వీరుడు. ఆయన కంటే వీరుడు ఇంకెవరు ఉండరు. ఎన్ని భౌతిక ఐశ్వర్యాలు పొందినప్పటికీ వీరుడు కారు. ఆధ్యాత్మికంగా పురోగమిస్తే మాత్రమే వీరులు అవుతారు. కృష్ణ భక్తిలోకి వస్తే మాత్రమే వీరులు అవుతారు. ఎప్పుడైతే మృత్యువు మనకి భయాన్ని కలిగించదో అప్పుడు మనం వీరులమైనట్టు. ఎంత సాధించినటువంటి వ్యక్తి అయినా సరే మృత్యువు పట్ల భయపడతాడు కదా. మృత్యు వస్తుందంటే భయపడతాడు. కానీ మృత్యువుకు కూడా భయపడినటువంటి వ్యక్తి ఎవరు? భక్తులు, శుద్ధ భక్తులు. ధ్రువుడి యొక్క తల్లి వీరమాత అయింది. ఎందుకు? ధ్రువుడు వీరుడు కాబట్టి. ఓకే, ధ్రువుడు వీరుడు కాబట్టి ధ్రువుడు యొక్క తల్లి వీరమాతగా పిలువబడింది. అలాంటి వీరమాత ఎప్పుడైతే ధ్రువుణ్ణి దగ్గరికి తీసుకుని కౌగిలించుకుందో, తన స్పర్శతోటి ఆమె తన్మయత్వాన్ని చెందిందో, ఆమె కళ్ళ నీళ్లు ఆగలేదు, ఆమె శరీరం నుంచి కూడా పాలు కారాయి. ఆ శరీరం నుంచి కారుతున్నటువంటి పాలు, కళ్ళమ్మటి కారుతున్నటువంటి నీళ్లు కలిసి ధ్రువుడికి అభిషేకంలా అయ్యాయి. ఇది ఎలా సూచిస్తుందంటే భవిష్యత్తులో ధ్రువుడు పొందబోయేటువంటి రాజ్యానికి చేయబోయేటువంటి పట్టాభిషేక సమయంలో చేసేటువంటి అభిషేకంలా సూచిస్తుంది. పాలతోటి ఎప్పుడైనా సరే మీరు చూడండి, భగవంతుడికి మనం అభిషేకం చేసినప్పుడు
అనేక ద్రవ్యాలతోటి అభిషేకం చేస్తాం. పాలతోటి చేస్తాం, తేనెతోటి చేస్తాం, నూనెతోటి చేస్తాం, నెయ్యితోటి చేస్తాం, నీళ్లతోటి చేస్తాం. అలాంటి ఒక అభిషేకాన్నే ధ్రువుడికి చేసింది. ఒక శుద్ధ భక్తుడికి ఇంకొక శుద్ధ భక్తురాలు చేస్తున్నటువంటి అభిషేకం. ఈ అభిషేకం పరమ మంగళకరమైనటువంటి అభిషేకం. ఎందుకు అనంటే ఆనందంతో సునీతి యొక్క కళ్ళ నుంచి వస్తున్నటువంటి నీళ్లతో చేస్తున్నటువంటి అభిషేకం కాబట్టి. సునీతి మంగళకరమైనటువంటి వ్యక్తి. సునీతి కళ్ళమటి నీళ్లు కూడా మంగళకరమైనటువంటివే. పైగా ఒక వ్యక్తి ఆనందంతో పొందుతున్నటువంటి కన్నీళ్లు ఏవైతే ఉంటాయో ఆ నీళ్లు చల్లగా ఉంటాయి. అదే బాధతో, ద్వేషంతో, ఇంకేదన్నా కారణాల భయంతో వస్తున్నటువంటి కళ్ళమటి నీళ్లు వేడిగా ఉంటాయి. సో ఈ సునీతి చేస్తున్నటువంటి ఈ మంగళ స్నానంలా ఉందన్నమాట అభిషేకం. సో భవిష్యత్తులో ధ్రువుడు ఉత్తానపాదుడి యొక్క సింహాసనాన్ని అధిష్ఠించడానికి సూచనగా ఈ వీరమాత అయినటువంటి సునీతి చేస్తున్నటువంటి అభిషేకాన్ని మనము చెప్పచ్చు. ఇక ధ్రువుడు లాంటి ఒక పుత్రుణ్ణి పొందినటువంటి సునీతిని అక్కడ ఉన్నటువంటి పురవాసులు అందరూ కూడా కీర్తిస్తున్నారు. ఆహా, నువ్వు ఎంత గొప్పదానివి, చూసావా. ఒక భక్తుణ్ణి గనక మనం కుటుంబంలో పొందగలిగితే కుటుంబానికి కూడా కీర్తి వస్తుంది. కేవలం ఆ భక్తుడికి మాత్రమే కాదు కీర్తి వచ్చేది. సురుచికి దక్కనటువంటి ఒక గౌరవం ప్రజల్లో సునీతికి దక్కింది. ఎందుకు? నిజానికి సురుచినే ఎక్కువగా ఉత్తానపాదుడు ప్రేమిస్తాడు. కానీ సురుచి మీద లేనటువంటి ఒక గౌరవ భావం సునీతి మీద ప్రజలకు ఉంది. ఎందుకంటే సునీతి యొక్క పుత్రుడు ధ్రువుడు కాబట్టి. సురుచి యొక్క పుత్రుడు ఉత్తముడు కారణంగా సురుచికి వస్తే గౌరవం రావాలి. కానీ ధ్రువుడు కారణంగా సునీతికి వచ్చినటువంటి గౌరవంతో సమానం ఏది కాదు. ఎందుకంటే ధ్రువుడు ఏ వ్యక్తి సాధించలేనటువంటి ఒక ప్రయోజనాన్ని సాధించాడు. ఎన్నో జన్మల పాటు సాధన చేసినా కానీ సాధించలేనటువంటి ఒక ప్రయోజనాన్ని కేవలం 5 నెలల సమయంలోనే, 5 సంవత్సరాల వయసులోనే సాధించేసాడు. కాబట్టి వీరుడు అంటే ధ్రువుడు, వీరమాత అంటే సునీతి. అలాంటి సునీతికి పురవాసులు ఇచ్చేటువంటి గౌరవం ఎంత ఇచ్చినా తక్కువే. అందుకనే చిరకాలం పాటు దూరమైనటువంటి నీ పుత్రుని పొందినటువంటి నువ్వు భాగ్యవంతురాలవి. ఎందుకంటే ఆయన ఇప్పుడు తిరిగి వచ్చాడు కాబట్టి ఈ ధ్రువుడే నిన్ను రక్షిస్తాడు చిరకాలం పాటు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఏమిటి రక్షించడం అంటే ఏంటి? యాక్చువల్గా ధ్రువుడి కోసం వైకుంఠ లోకానికి వెళ్ళడానికి పుష్పక విమానం వస్తే ధ్రువుడు ఆ పుష్పక విమానం ఎక్కేసి వైకుంఠానికి హాయిగా వెళ్ళిపోలేదు. నా ఆధ్యాత్మిక ప్రగతికి కారణమైనటువంటి నా తల్లి ఎప్పుడు వస్తుంది వైకుంఠానికి అని అడిగాడు. నా తల్లిని ఎవరు వైకుంఠానికి తీసుకెళ్తారు? నేను ఈ వైకుంఠ లోకానికి ఈ పుష్పక విమానం ఎక్కేసి కనుక వెళ్ళిపోతే నా తల్లిని ఎవరు తీసుకెళ్తారు వైకుంఠానికి అని విష్ణుదూతల్ని ధ్రువుడు ప్రశ్నించాడు. అప్పుడు విష్ణుదూతలు చెప్పారు, నీకంటే ముందే ఆమె వైకుంఠ లోకానికి వెళ్ళిపోతుంది, నువ్వేం కంగారు పడవు. ఇంకొక పుష్పక విమానం అక్కడికి వెళ్ళింది, ఆమెని నీకంటే ముందే తీసుకువెళ్ళిపోతారు అని చెప్తే ధ్రువుడు అప్పుడు వైకుంఠ లోకానికి వెళ్ళడానికి పుష్పక విమానం ఎక్కారు. అంటే చూసారా ధ్రువుడు రక్షణ ఎలా ఉందో తన తల్లి పట్ల. అంటే ధ్రువుడు ఒక భక్తుడుగా కారణానికి మొట్టమొదటిసారిగా ఉపదేశం చేసినటువంటి వ్యక్తి సునీతి. నువ్వు పొందాలి అనుకున్నటువంటి భౌతిక ఐశ్వర్యాన్ని పొందాలి అని అంటే నువ్వు విష్ణు ఆరాధన చెయ్యాలి అని చెప్పింది. అంటే ఒక భక్తుడిగా మార్చేసింది సునీతి. అంటే ధ్రువుడికి సునీతి పదప్రదక్షక గురువు. అంటే మనం ఎవరికైనా సరే హరే కృష్ణ మహామంత్రాన్ని చేయండి, మీరు భక్తులుగా మారండి అని మీరు చెప్తే, ఒక్కసారి చెప్పినా మీరు చెప్పినటువంటి వ్యక్తి భవిష్యత్తులో వైష్ణవుడిగా మారిపోయినట్లయితే, ఆ వైష్ణవుడు ముక్తి పొందేటువంటి యొక్క అర్హతను సాధించినట్లయితే మీకు కూడా ముక్తి వస్తుంది, మీకు అర్హత లేకపోయినా. అది అంత పవర్ఫుల్ వైష్ణవుని భక్తిని ప్రచారం చేయటము అనేటువంటిది. అందుకనే ఇక్కడ
ప్రజలందరూ కూడా భవిష్యత్తులో నిన్ను ఈయనే రక్షిస్తాడు అని అంటే భౌతికంగా రక్షించడం గురించి మాట్లాడట్లేదు. ఏం అవసరం అండి ఆమెకి భౌతిక రక్షణ? ఆమె ఒక రాణి కదండి, ఒక రాజ్యానికి రాణి. ఆమెకు లేని ఐశ్వర్యం ఏమిటి? కానీ వైకుంఠ లోకానికి కూడా తీసుకెళ్లగలిగినటువంటి ఒక పుత్రుని పొందడం అనేటువంటిది సాధారణమైనటువంటి విషయం కాదు. ఆ పుత్రుడు రక్షణ అంటే అది నిజమైనటువంటి పుత్రుడి రక్షణ. అందుకనే మనం మన పిల్లల్ని గనక భక్తులుగా మార్చినట్లయితే నిజంగా మీ రక్షణని మీరు కోరుకున్నటువంటి వాళ్ళు అవుతారు. లేదు అని అంటే మనం అందరం కూడా భౌతికంగానే పతనం చెందినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి వాళ్ళందరూ కూడా నిన్ను రక్షిస్తాడు, నీకున్నటువంటి సమస్త కష్టాలని కూడా ఆయన తొలగిస్తాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పారు. ఇంకా నువ్వు ఇలాంటి ఒక పుత్రుణ్ణి పొందావు అనంటే నువ్వు సామాన్యమైనటువంటి స్త్రీవి కాదు. నువ్వు ఎన్నో పూజలు చేసి ఉండవచ్చు, ఎంతో భక్తిని చేసి ఉండవచ్చు, ఎంతగానో నువ్వు దేవాది దేవుణ్ణి ధ్యానించి ఉండవచ్చు. అప్పుడు మాత్రమే ఇలాంటి ఒక పుత్రుణ్ణి పొందేటువంటి అవకాశం వస్తుంది. ఎందుకంటే జన్మ మృత్యువులను జయించటము అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయం. అది నీకు నీ పుత్రుడి కారణంగా లభిస్తుంది. నీ పుత్రుడు కారణంగా లభిస్తుంది. యాక్చువల్గా నిజానికి ధ్రువుడు ఇల్లు వదిలేసి అరణ్యానికి వెళ్ళినప్పుడు కూడా తనేమి ఇంట్లో కేవలం బాధపడుతూ కూర్చోల. ధ్రువుడు సాధన చేసి తిరిగి వచ్చేంత వరకు తను ప్రార్థన చేస్తూ ఉంది, భగవంతుడికి ప్రార్థన చేస్తూ ఉంది. నా కొడుకు నీ కోసం నిన్ను వెతుక్కుంటూ అరణ్యాలకి వెళ్ళాడు. తను వెళ్ళినటువంటి పని సక్రమంగా త్వరగా పూర్తి అయిపోయి తన సాధన త్వరగా కంప్లీట్ అయిపోయి నిన్ను ప్రసన్నం చేసుకునేలాగా త్వరగానే సాధన చేసి తిరిగి ఇంటికి రావాలి అని కోరుకుంటూ తను భగవంతుని ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ ఉంది. నిజానికి ధ్రువుడు 5 నెలల కాలంలోనే భగవంతుని ప్రసన్నం చేసుకున్నాడు అనంటే ఆయన కోసం చేసినటువంటి ఇంకొక వైష్ణవి యొక్క ప్రార్థన. ఇంకొక వైష్ణవులు మన గురించి కనుక ప్రార్థన చేస్తే అది భగవంతుడు తప్పకుండా నెరవేరుస్తారు. మన గురించి మనం ప్రార్థన చేస్తే బహుశా భగవంతుడు మన కోసం చూస్తారో లేదో తెలియదు, కానీ మన కోసం కనుక ఎవరైనా వైష్ణవులు కనుక ప్రార్థన చేశారు అనంటే దాన్ని తప్పకుండా భగవంతుడు నెరవేర్చి తీరుతారు, ఆ ప్రార్థన చేసేటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి పవిత్రతను బట్టి. ఇక్కడ పుర ప్రజలు ఏదైతే మాట సునీతిని ఉద్దేశించి అంటున్నారో అది అక్షరాల నిజం. ఎందుకంటే ధ్రువుడు లేనటువంటి సమయంలో ధ్రువుడి కోసం తాను ఎంతో ధ్యానం చేస్తూ భగవంతుడి పట్ల ప్రార్థన చేస్తూ ఉంది, తన పుత్రుడి యొక్క రక్షణ కోసం. ఆమె చేసినటువంటి ప్రార్థనలే తన పుత్రుడిని క్రూర మృగాల నుంచి రక్షించింది. తన పుత్రుడి యొక్క సాధన కూడా 5 నెలల్లోనే ముగించేలాగా తను ప్రార్థన చేయగలిగింది. భగవంతుడు కూడా చాలా త్వరగా ప్రసన్నం అయ్యేలాగా ఆమె ప్రార్థనలు ఉపయోగపడాయి. సో ఈ విధంగా పుర ప్రజలతోటి కీర్తింపబడినటువంటి సునీతి, సురుచి, ఉత్తానపాదుడు తన పుత్రుడిని తీసుకుని అంతఃపురంలోకి వెళ్ళడం అనేటువంటి జరిగింది. నగరమంతా కూడా పుష్పాలతోటి, ఫలాలతోటి, వృక్షాలతోటి అలంకరించారు. పోక మొక్కలు అచ్చరచ్చ పెట్టారు. మకర తోరణాలని పెట్టడం అనేటువంటిది జరిగింది నగరమంతా కూడా. తరువాత అనేక రంగుల వస్త్రాలు, ముత్యాల హారాలు, పూల మాలలు, మామిడి ఆకులతో అలంకృతమైనటువంటి జలపూర్ణ కలశాలను కూడా దీపాలతో పాటు ప్రతి ద్వారం చెంతా కూడా ఉంచడం అనేటువంటి జరిగింది. ఎప్పుడైతే జగన్నాథ్ రథయాత్ర జరుగుతుంటుందో లేదంటే భగవంతుడి యొక్క ఊరేగింపు జరుగుతుంటుందో ప్రతి ఇంటి ముందు, గడప ముందు ఎలా అయితే అలంకరించి ఉంచుతారో అలా ఉంచారు ధ్రువుణ్ణి ఆహ్వానం పలుకుతూ ఉన్నటువంటి పుర ప్రజలందరూ కూడా. అంటే భగవంతుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడైనటువంటి ధ్రువుడికి ఇస్తున్నారు. అంటే ఇదే గౌరవం శుద్ధ భక్తులకు కూడా ఇవ్వచ్చు. అంటే మన యొక్క గురువులు కూడా ఇలానే అప్పుడప్పుడు వస్తూ ఉంటారు మన దగ్గరికి. వచ్చినప్పుడు కూడా మనం ఇలాంటి ఆహ్వానాన్ని పలకాలి. పూర్ణ కుంభ ఆహ్వానం అంటారు. శంఖధ్వనితోటి, అనేక వాయిద్యాలతోటి, బ్రాహ్మణుల యొక్క వేద మంత్రాల యొక్క ఉచ్చారణ మధ్యలో
ఆ, పూర్తి అలంకరణలతోటి హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ గురువుని గనక ఆహ్వానించగలిగితే భగవంతుడు చాలా ప్రసన్నమవుతారు. భగవంతుడు ఎంత ప్రసన్నమవుతారు అంటే, ఒక భక్తుణ్ణి గౌరవిస్తే భగవంతుడికి వచ్చేటువంటి ఆనందం తనను గౌరవించినా కానీ రాదు. అది ఇక ఈయన ఈ పుర వీధులలో ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నటువంటి సమయంలో, అంటే ఈయన యాక్చువల్ గా అంబారీ మీద ఎక్కించారు, ఏనుగు అంబారీ మీద ఎక్కించారు ఉత్తానపాదుడు. చూసారా ఎలాంటి గౌరవం ఇచ్చారో. ధ్రువుడు చాలా చిన్నవాడు, చిన్నవాళ్లే అని వదిలేదు. కానీ తన ఏనుగు అంబారీ మీద ఎక్కించి పుర వీధులు గుండా తీసుకెళ్తూ ఉంటే, పుర వీధుల్లో భవంతులు, పురద్వారాలు, ప్రాకారాలు ఎలా ఉన్నాయి అనేటువంటిది సుందరమైనటువంటి తన ఉత్తానపాదుడి యొక్క రాజ్యం గురించి వర్ణించడం అనేటువంటిది జరిగింది. సో సుందరమైనటువంటి విమాన శిఖరాలు కూడా దేదీప్యమానంగా వెలుగొందాయి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే ఉత్తానపాదుడి రాజ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క భవనాల గురించి మాత్రమే చెప్పట్లేదు, భవనాల కంటే పైన విమానాలు ఉన్నాయి. ఆ విమానాలు కూడా అలంకరింపబడి ఉన్నాయి. ఎందుకున్నాయి విమానాలు? పూల వర్షం ఆ కురిపించడానికి ప్రభుజీ. ధ్రువుడి యొక్క ఆహ్వానం ఎలా జరుగుతుంది, ధ్రువుడి యొక్క పూజ ఎలా జరుగుతుంది, ధ్రువుడిని ఏ విధంగా అందరూ రిసీవ్ చేసుకుంటున్నారు అని చూడడం కోసం దేవతలు సైతం విమానాలలో వచ్చారు. దేవతలు సైతం విమానాల్లో వచ్చి దేవతలు సైతం పూల వర్షాన్ని ధ్రువుడి మీద కురిపిస్తున్నారు. చూడండి, మనం ఎప్పుడైతే భక్తులుగా మారతామో, ఏ దేవతలనైతే మనం పూజిస్తామో ఆ దేవతలు మనల్ని పూజిస్తారు. కాబట్టి భక్తుడి యొక్క స్థితి దేవతల యొక్క స్థితి కంటే ఉత్తమమైనటువంటిది. మనం ఎప్పుడైతే భక్తులుగా మారమో అప్పుడు మనం దేవీ దేవతలను పూజిస్తాం. ఎప్పుడైతే మనం భక్తులుగా మారతామో అప్పుడు దేవీ దేవతలు మనల్ని పూజిస్తారు. ధ్రువుడికి దక్కుతున్నటువంటి గౌరవం కూడా అదే. ధ్రువుడు పురవీధుల్లో ఏనుగు అంబారీ మీద తీసుకుని వెళ్తూ ఉంటే దేవతలు వాళ్ళ వాళ్ళ పనులన్నీ మానుకొని విమానాల మీద ఉత్తానపాదుడి రాజ్యంకు వచ్చి ఈ యొక్క వేడుకని తిలకిస్తూ ఉన్నారు. అది ధ్రువుడి యొక్క గొప్పతనం. ఎవరు పిలవలేదు, అయినా వచ్చారు. మనం పిలిచినా రారు కదండి మన ఇంటికి ఎవరైనా. కానీ సో ఇంకా రహదారులు ఎలా ఉన్నాయి అంటే, ముంగిళ్ళు, రహదారులు, రాజవీధులు, కూడలి ప్రాంతాలు, రచ్చబండలు అన్ని కూడా శుభ్రం చేయబడి ఉన్నాయి. మంచి గంధపు నీళ్లను చల్లారు. అక్షంతలు, పేలాలు, పూలు, పండ్లు, ఇతర పెక్కు మంగళకరమైనటువంటి ద్రవ్యాలని అక్కడంతా కూడా వెదజల్లడం అనేటువంటిది జరిగింది. తర్వాత అక్కడ పుర స్త్రీలందరూ కూడా గుమికూడారు, మాతృవాత్సల్యాన్ని ప్రదర్శించారు. వాళ్ళు కూడా తెల్ల ఆవాలు, యవలు, పెరుగు, జలం, దూర్వారం, పండ్లు, పూలు చల్లుకుంటూ ధ్రువుడు వెళ్తున్నటువంటి దారిలో వాళ్ళు చల్లుకుంటూ దీవెనలను ఇస్తూ ఉన్నారు ధ్రువుడి కోసం. అంతేకాదు ధ్రువుడిని ఉద్దేశించి మనోహరమైనటువంటి పాటలను కూడా వాళ్ళు పాడుతూ ధ్రువుణ్ణి తన తండ్రి అయినటువంటి ఉత్తానపాదుడి గృహానికి తీసుకువెళ్ళారు. ఆ తర్వాత ధ్రువుడు ఎలాంటి సుఖాన్ని అనుభవించారు తన తండ్రి గృహంలో అనంటే, మహామణి ఖచ్చిత కుడ్యలములు కలిగినటువంటి తన తండ్రి యొక్క భవనంలో వసించారు. తండ్రి మిక్కిలి అనురాగంతో లాలిస్తూ స్వర్గంలో ఉన్నటువంటి దేవతలు కూడా ఏ విధంగా అయితే సుఖాన్ని, సంతోషాన్ని అనుభవిస్తారో అంతకంటే ఎక్కువ సుఖాన్ని, సంతోషాన్ని ధ్రువుడు తన తండ్రి గృహంలో అనుభవించడం అనేటువంటిది జరిగింది. సో రాజప్రాసాదం మొత్తం కూడా చలువరాతి కుడ్యాలతోటి నిర్మించబడింది. దేదీప్యమానమైనటువంటి మణిమయ దీపాలని సుందర స్త్రీలు పట్టుకుని ఉన్నారు. అలాంటి చిత్రాలని ఆ యొక్క భవనం యొక్క గోడల మీద చిత్రించబడి ఉన్నాయి. ఓకే, అంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం కూడా ఈ యొక్క గృహాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. తర్వాత అక్కడ ఎలా ఉన్నది, ఆ రాజ్యంలో, ఆ భవనంలో ఎలా ఉంది అంటే ఉద్యానవనాలు కూడా ఉన్నాయి. ఆ ఉద్యానవనం దేవతాలోకాలను మించిపోయినట్లున్నాయి. ఆ ఉద్యానవనంలో ఉన్నటువంటి చెట్లు, పుష్పాలు, చెట్లు ఇవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా
సహజంగా భౌతికంగా భూమి మీద ఉండేటువంటి చెట్లు కాదు. అవన్నీ కూడా దేవతాలోకాలలో ఉన్నటువంటి చెట్లు ఉన్నాయి అక్కడ. దేవతాలోకాల నుంచి తీసుకొచ్చినటువంటి వృక్షాలని అక్కడ వేయడం అనేటువంటిది జరిగింది. ఆ పుష్పాల వాసనకి అక్కడ తుమ్మెదలన్నీ కూడా ఝూంకారాలు చేస్తూ అక్కడ తిరుగుతూ ఉండడం అనేటువంటిది జరిగింది. సో ఇంకా సరస్సులు ఉన్నాయి, పద్మాలు ఉన్నాయి, తర్వాత హంసలు అక్కడ ఉన్నాయి, చక్రవాకాలు, కొంగలు, ఇతర పక్షులు ఆ సరస్సుల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఉత్తానపాదుడు కొంతకాలం తర్వాత ధ్రువుడి యొక్క మహా అద్భుత కర్మలను ధ్రువుడు పెరిగి పెద్దవాడు అవుతా ఉన్నాడు. ధ్రువుడు కూడా చాలా ఘనమైనటువంటి కార్యాలన్నీ చేస్తున్నాడు. ఎప్పుడైతే ధ్రువుడు ప్రయోజకుడయ్యాడు అని తెలుసుకున్నాడో, ధ్రువుడు వివాహం కూడా కాలేదు అప్పటికి, కానీ ఎప్పుడైతే ధ్రువుడు ప్రయోజకుడయ్యాడు అని తెలుసుకున్నాడో అప్పుడు ధ్రువుడికి ఈ రాజ్యాన్ని అప్పచెప్పి తను వానప్రస్థాన్ని తీసుకోవడం అనేటువంటి జరిగింది. సో ఎప్పుడైతే ధ్రువుడికి ఈ రాజ్యభారాన్ని ఉత్తానపాదుడు అప్పచెప్పారో అప్పుడు రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాన్ని స్వీకరించారు, చాలా సంతోషపడ్డారు. అంతేకాదు ధ్రువుడిని ఈ భూమండలాన్ని మొత్తానికి కూడా చక్రవర్తిగా కూడా అంగీకరించడం అనేటువంటిది జరిగింది. సో ఈ విధంగా ధ్రువుడు చక్రవర్తి అయినటువంటి సమయంలో వివాహం చేసుకోకపోయినా ఏదో అత్యవసర పరిస్థితి ఏర్పడింది అన్నట్లు ఉత్తానపాదుడు తన కుటుంబాన్ని వదిలేసి అరణ్యాలకు వెళ్లి ఆధ్యాత్మిక సాధనలో నిలిచిపోయారు. ఇది ఈరోజు అధ్యాయంలో మనం నేర్చుకున్నటువంటి విషయం. ఇక నెక్స్ట్ అధ్యాయంలో ధ్రువుడు ఏ విధంగా రాజ్యాన్ని పాలించారు, తన సోదరుణ్ణి కోల్పోయిన తరువాత తను ఏ విధంగా కోపాన్ని ప్రదర్శించి యక్షుల మీద యుద్ధాన్ని ప్రకటించారు, ఏ విధంగా యక్షుల మీద జరిగినటువంటి యుద్ధంలో ధ్రువుడు ఏ విధంగా వాళ్ళని జయించారు అనేటువంటి విషయాన్ని మనం నెక్స్ట్ వీక్ క్లాస్ లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరికైనా ప్రశ్నలు? హరే కృష్ణ ప్రభుజీ ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం, ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ. హరే కృష్ణ. ఒక 5 minutes. హరే కృష్ణ ప్రభుజీ. మా హరే మనవడు కృష్ణ ప్రభుజీ. విషయం చెప్పరా ప్రభుజీ? అసలు అది ఏ హరే కృష్ణ ఆలోచన ప్రభుజీ. ఏమి డౌట్స్ లేకుండా చెప్పేశారు ప్రభుజీ. స్టోరీ అంతా చాలా చక్కగా ఉంది. థ్యాంక్ యూ ప్రభుజీ. చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. చాలా హరే బాగుంది కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. మా మనవడి పుట్టిన హరే కృష్ణ. రాజ్యలక్ష్మి మాతాజీ, మీ మనవడు పుట్టినరోజు చెప్పిన విషయం నాకు వినిపించింది, నేను చేస్తాను. వెయిట్ చేయండి మాతాజీ. ప్రశ్నలు ఆన్సర్లు తీసుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ. శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలో ఉన్న వాళ్ళని మన బంధువులుగా మన వాళ్ళుగా ఉంటే ఎంతటి ప్రయోజనం అనేది ఈరోజు క్లాస్ ద్వారా తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే. సో హరే కృష్ణ ప్రభుజీ. ఒక చిన్న డౌట్ ప్రభు, అడగండి. ఉద్దేశపూర్వకంగా చెయ్యకపోతే వైష్ణవాపరాధం చేయనట్లేనా? అంతే కదా? ఉద్దేశపూర్వకంగా చెయ్యకపోతే పర్వాలేదు మాతాజీ. ఉద్దేశపూర్వకంగా చెయ్యకపోయినా తర్వాత మీకు తెలిసింది అనుకోండి అపరాధం చేశాను అని, మీరు మనసులో అయినా క్షమాపణ చెప్పుకోండి, లేదంటే కనుక ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళైనా క్షమాపణ చెప్పండి. ఓకే. సో మీరు చెప్పండి, నేను ఇలా చేస్తూ ఉంటే చూడక తగిలింది, లేకపోతే నా మనసులో మీ గురించి ఇలా అనుకున్నాను, క్షణానికి ఇలా అనుకున్నాను అని చెప్తే తప్పేం లేదు. అయితే అవతల వ్యక్తి యొక్క మెచ్యూరిటీ లెవెల్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. అవతల వ్యక్తి శుద్ధ భక్తుడై ఉండి మీరు క్షమాపణ అడిగితే క్షమాపణ స్వీకరించి క్షమించేస్తే పర్వాలేదు. ఆయనకి తెలియని విషయాన్ని తెలియచేసి, మీరు చేసిన అపరాధం బహుశా ఆయనకి తెలియకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో మీరు తెలియచేసి ఆయన్ని మీ నుంచి లేకపోతే ఆమెను మీ నుంచి మిమ్మల్ని ద్వేషించేలాగా ఉండేటువంటి సందర్భంలో మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీ మనసులోనే మీరు క్షమాపణ చెప్పుకోవచ్చు. ఒకవేళ ఆయనకి వేరే వాళ్ళ ద్వారా తెలిసిందనో, లేకపోతే ఏదన్నా లేకపోతే ఆయన ఆల్రెడీ మీరు చేసినటువంటి అపరాధాన్ని ఫీల్ అయ్యారు అని మీకు అనిపిస్తే గనక మీరు వెళ్ళి చెప్పి మీరు క్షమాపణ కోరుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. ప్రభుజీ హరే కృష్ణ. మామూలుగా తెలిసి చేసిన తెలియక చేసిన తప్పే అంటారు కదా, అయితే కొంత ఉంటది అంటారా? కొంతన్నా మనం తెలియకుండా చేసిన కొంతన్నా ఉంటదా? భక్తిలో ఉన్నటువంటి వ్యక్తి తెలియక చేసినటువంటి తప్పు అవ్వదు.
ఎందుకంటే భక్తిలో ఏం చేసినా రైటే, రాంగ్ అనేది ఏది లేదు. ఉమ్. అందుకని ఓకే. ఓకే కొన్ని శుద్ధ సందర్భాల్లో తెలియకుండా మనం ఇంకొకరికి బాధ పెట్టచ్చు. ఓకే. అది మనం కానీ మనం చేసిన తప్పు మనం తెలుసుకోవాలి. తెలుసుకొని అలాంటి తప్పు మళ్ళీ రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడాలి. ఏ విధంగా ఇప్పుడు సురుచి పడిందో, ఏ విధంగా ఇప్పుడు ఉత్తానపాదుడు పడ్డాడో ఆ విధంగా వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకొని మళ్ళీ తిరిగి ధ్రువుణ్ణి గౌరవించారు. అలా ఉండాలి. ఓకే అది ప్రభుజీ. అది చెయ్యలేదనుకోండి శిక్షార్హులం అవుతాం. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే. సో ధ్రువుడి తల్లి కూడా అన్ని వేల సంవత్సరాలు బ్రతికిందా ప్రభుజీ? ఆయనతో అన్ని వేల పాటు? సంవత్సరాలు ఏం బ్రతకదు. వెంటనే ఇప్పుడు నెక్స్ట్ అధ్యాయంలో చంపేస్తాం. అయ్యో. అంటే ఆమె ఏ లోకంలో ఉన్నా కానీ తనకు కూడా మోక్షం రావాలనుకుంటున్నారు. అంటే ఆమె ధ్రువుణ్ణి పూజించినటువంటి ఆమె, ధ్రువుణ్ణి ఆశీర్వదించినటువంటి ఆమెకి అధమలోకాలు అయితే రావు మాతాజీ. ఆమె ఏమి పనిష్మెంట్ ఏం కాదు. ఆమెకు మంచి లోకమే వస్తుంది, లేకపోతే ఉత్తమ లోకం వస్తుంది, లేదంటే మంచి భక్తురాలుగా అయినా అవుతుంది, లేదంటే కనుక అర్హత ఉంటే కనుక ముక్తి కూడా వచ్చి ఉండాలి. కాబట్టి ఆమె మంచి ఉత్తమ గమ్యానికే చేరింది అనేటువంటిది మనకు ఆచార్యులు తెలియజేసేటువంటి విషయం. అంటే ప్రభుజీ ఆయన వెళ్ళేటప్పుడు ఆ విష్ణుదూతలు తీసుకెళ్లేటప్పుడు అదే ధ్రువుణ్ణి ఆయన కాలము అయిన తర్వాత వాళ్ళ అమ్మగారి కోసం చూస్తే ఆల్రెడీ అప్పుడే వెళ్ళారని చెప్పారు కదా ప్రభుజీ. ముందే వెళ్ళి అందుకని అన్ని రోజులు ఉందా? అయితే ప్రశ్న ఏంటి మాతాజీ? ప్రశ్న ఏంటి? ధ్రువుడి తల్లి అంటే సునీతి గురించి మాట్లాడుతున్నాం మనం. సునీతి మాతాజీ లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ అడుగుతున్నారు సురుచి గురించి. సురుచి గురించి నెక్స్ట్ దాంట్లో అయిపోద్ది. నెక్స్ట్ అధ్యాయంలోనే సురుచి కథ వస్తుంది. ఆ తర్వాత ధ్రువుడు మోక్షాన్ని పొందే టైంలో తన తల్లి గురించి కూడా వాళ్ళ అమ్మగారు. అది చాలా గ్రేట్ ప్రభుజీ. తను వచ్చినప్పుడు వాళ్ళ అమ్మగారు కూడా హరే రావాలి. కృష్ణ ప్రభు. దండవత్ ప్రణాం ప్రభు. ధ్రువ మహారాజ్ చరిత్ర ఎన్నిసార్లు విన్నా కూడా అద్భుతంగా కొత్తగానే అనిపిస్తుంది ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ సునీతి ఎంత ఉత్తమరాలు, అసలుకి ఎంత సాత్విక గుణం అనేది ఆమె చూసి అసలు ప్రతి ఒక్కరు నేర్చుకోవాలనేలా ఉంది ప్రభుజీ. ఈ రోజుల్లో చాలా కష్టమే కదా ప్రభుజీ. కనీసం అట్లీస్ట్ వింటుంటేనైనా అటువంటి ఎదురువాళ్ళ పట్ల అటువంటి ద్వేషభావం తగ్గించుకోవాలనేది వీళ్ళ ద్వారా తెలుసుకోగలుగుతున్నాం ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ మా అందరిని బ్లెస్ చేయండి ప్రభుజీ. మేము ఎవరి పట్ల అపరాధం చేయకుండా. మీరు ఆల్రెడీ ఉత్తమ భక్తులు అయిపోయారు మాతాజీ. ఇంకా ఏంటి? మీ బ్లెస్సింగ్స్ తోనే ప్రభుజీ. ఏదవ్వాలన్నా మీ బ్లెస్సింగ్స్ తోనే ప్రభు. ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మనం ఎంతో సాధన చేసి స్వర్గలోక ప్రాప్తిని లేదా ఉత్తమ లోకాలని పొందామనుకోండి, అక్కడ వెళ్తే అక్కడ మనం పొందేటువంటి సుఖ సౌకర్యాలకి గర్వితులమయ్యి తిరిగి మళ్ళీ భౌతిక ప్రపంచంలోకి వచ్చేస్తాం. కానీ మనం శుద్ధ భక్తిని చేసి ముక్తి సాధించే అర్హతను కనుక సాధించకపోతే, అది కూడా కోరికలతోటి ధ్రువుడులాగా భక్తిలోకి వచ్చి ఆ కోరికలు నెరవేర్చుకునేటువంటి దిశలో ఉన్నట్లయితే మనం కూడా సుఖాలను పొందుతాం. కానీ స్వర్గలోక సుఖాలను కాదు, పుణ్యలోకాలలో సుఖాలను పొందుతాం. అంటే ధ్రువలోకంలో సుఖాలను పొందుతాం. ధ్రువలోకంలో పొందేటువంటి సుఖాలకి స్వర్గలోకంలో పొందేటువంటి సుఖాలకి మధ్య తేడా ఏంటంటే, ధ్రువలోకంలో కేవలం భక్తులు ఉంటారు. ఆ భక్తుల సాంగత్యంలో మనం భక్తిలో పురోగమించి మళ్ళీ తిరిగి భౌతిక విశ్వానికి రాము. ధ్రువలోకం తర్వాత డైరెక్ట్ గా భగవంతుడి యొక్క ధామానికి వెళ్తాం. అదే స్వర్గలోకానికి వెళ్తే అక్కడ సుఖాలు ఉంటాయి, కానీ ఆ సుఖాలు అనుభవించేటువంటి క్రమంలో భక్తిలో పతనం చెంది తిరిగి మళ్ళీ మనము భౌతిక విశ్వానికి వచ్చేస్తాం. ఓకే, భూమి మీదకి వచ్చేస్తాం. అది డిఫరెన్స్. ప్రభుజీ పుణ్యలోకం అంటే ధ్రువలోకం ఒకటేనా ప్రభుజీ? ఇంకా ఏమన్నా? ఇంకా ధ్రువలోకం అయితే నాకు తెలుసు. ధ్రువుడు లాంటి వాళ్ళు ఇంకా ఎవరైనా వాళ్ళ పేరుతోటి ఒక లోకాన్ని కనుక భగవంతుని ప్రసన్నం చేసుకుని చేసి ఉన్నట్లయితే అది కూడా పుణ్యలోకమే అవుతుంది.